స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభువా, నీ వాక్కు ద్వారా మీ బూరవది మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తంచెల్లే హల్లెలూయా. సర్వఘనతమయమేసే కలుగును గాక. ఆమేన్. మనందరము కూడా మరి వాక్యానిలో हम सब जो है वचनों में, ప్రార్థనలో ఆరాధనలో సిద్ధపడుతున్నాం. प्रार्थना में, आराधना में जो है हम तैयार होते हैं. మనందరిని మార్చుకుంటున్నాం. हम अपने आप को जो बदलते మనల్ని हैं, బలపరుచుకుంటున్నాం. हम अपने आप को बलवान करते हैं. ఎంతవరకు బలపరుచుకుంటున్నారు? कितने हद तक तुम अपने आप को ఎందుకొరకు बलवान बनाते हो? బలపరుచుకుంటున్నారు? किस लिए तुम अपने आप को बलवान నీ बनाते గమ్యం हो? ఏంటి? तुम्हारा जो ये लक्ष्य क्या है? నీ గమ్యం ఏంటి? तुम्हारी मंजिल क्या है? మీరు కేవలము क्या तुम सिर्फ మీరు సుఖంగా ఉండాలా, బాగుండాలని వాక్యం వింటున్నారు. सुखी रहे, अच्छे रहे इसलिए क्या वचन सुनते हो? మీరు మంచిగా ఉండాలని వాక్యం వింటున్నారు. तुम अच्छे रहे इसलिए तुम वचन सुनते స్వస్థత हो? పొందాలని వాక్యం వింటున్నారు. चंगाई पाए इसलिए तुम वचन सुनते हो? లేకపోతే ప్రార్థనలు కూడా అన్ని సుఖాల కొరకే చేసుకుంటున్నారు. नहीं तो क्या प्रार्थना सब प्रकार के सुखों के लिए करते हो? కానీ लेकिन ఆ రీతిగా ప్రార్థన చేస్తూ చేస్తూ उस प्रकार से प्रार्थना करते करते, ఆ రీతిగా వాక్యం వింటూ వింటూ उस प्रकार से वचन को सुनते ఒక सुनते, రోజు సమస్య నీ ముందు నిలబడినప్పుడు जब एक दिन समस्या तुम्हारे आगे खड़ी నువ్వు रहेगी तब నిలబడకుండా కూలిపోతున్నావంట. तुम नहीं खड़े रह पा रहे, तुम नाश हो रहे ఎందుకొరకయ్యా हो. అనంటే क्यों माने? మేము 24 గంటలు కూడా हम जो 24 మేము घंटे भी బాగుండాలని ప్రార్థన చేస్తున్నావు తప్ప हम अच्छे रहे इस बात की प्रार्थना कर रहे हो तुम. దేవా నేను నీ కొరకు వాడబడాలి, నీ కొరకు నిలబడాలన్నట్టు ప్రార్థనలు లేవు. खुदा मैं आपके लिए इस्तेमाल होना, मैं आपके लिए खड़ा होना, ये ऐसी प्रार्थना नहीं है నీ तुम्हारी. శరీరాన్ని శరీర ఆశలని కొట్టివేసుకొని ఆత్మీయంగా బలపరచుకోవాలన్న వాక్యము లేకుండా जो है अपनी शारीरिक आशाओं को दूर कर अपनी आत्मा को जो बलवान बनाने में इस प्रकार के वचन में ना रहते हुए అన్ని రీతిగా ఆశీర్వాదాలు పొందాలని వాక్యం వింటా ఉన్నారు. सब प्रकार के आशीषों को पाए ऐसे ही वचन को जो तुम सुनते हो. అందుకే సమస్య ఎదురుబడినప్పుడు నిలబడలేకపోతున్నారు. इससे जब तुम्हारे आगे समस्या आती है तब तुम उसे डट का सामना नहीं कर पाते हो. పాపం ఎదురుబడినప్పుడు నిలబడలేకపోతున్నారు. जब पाप तुम्हारे आगे खड़ा होता है तब उसके सामने तुम नहीं खड़े रह पा रहे సాతాను हो. గాడు శత్రువుని ముందున్నప్పుడు जब वो నిలబడలేకపోతున్నారు. शैतान शत्रु जब तुम्हारे आगे आके खड़ा होता है तुम उसके आगे खड़े नहीं रह पा रहे మనము हो. వాక్యము ఆశీర్వాదాల కొరకు వినాలా. हाँ, हमको वचन जो है आशीषों को पाने के लिए सुनना है. అంతేకాదు उतना ही नहीं, దేవుని కొరకు దేవునిలాగా మారి వాడబడుతున్నప్పుడు, खुदा के लिए खुदा के समान बनते हुए जब हम खुदा के लिए इस्तेमाल होते हैं, దేవునిలాగా జీవించేటప్పుడు, जब खुदा के जैसे हम जीते हैं సమస్యలు వచ్చినప్పుడు और जब समस्याएं आती है నిలబడగలగాల. तब हमको डट कर खड़े रह पाना పాపము నీ है. ముందు ఉన్నప్పుడు जब कोई दुख तुम्हारे आगे हो तो పడిపోకుండా నిలబడగలగాల. नहीं गिरे और डट कर खड़े रहे. ఎన్ని समान होना సమస్యలు है. ఎన్ని తుఫాను కొట్టినా चाहे कितनी समस्या या कितने भी तूफान आए, నిలబడగలగాల. डट कर खड़े रहने चाहिए. तो అట్టివాడు ऐसा व्यक्ति ఆటోమేటిక్ గా ఆశీర్వాదాలు పొందుతాడంట. अपने आप में वो आशीष వాళ్ళ पाएगा ఇల్లు, और उनका వాళ్ళ घर, పిల్లలు उनके बच्चे తరతరాలు స్థిరంగా ఉంటారంట. पीढ़ी दर पीढ़ी के लिए वो स्थिर रहेंगे. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రేయర్ పవర్ ప్రజలారా, हे प्रेम पाव की प्रजा, మరి ఆశీర్వాదాలు వచ్చినప్పుడు బలంగా నిలబడతారా? जब आशीष आएगी तब जो है बलवान रीति से खड़े తుఫాను रहोगे, వచ్చినా నిలబడగలుగుతారా? या जब तूफान है तभी भी डट कर खड़े रह ఒక पाओगे. తుఫాను వచ్చిన నిలబడగలిగిన వాళ్ళు ప్రేయర్ పవర్ ప్రజలు ఉండును గాక. जब कोई तूफान आए उस वक्त में डट कर खड़े रहने वाली प्रजा के समान ये प्रेम पाव की प्रजा रहे. కాబట్టి నిన్ను నువ్వు ఎలా కట్టుకుంటున్నావు? तुम किस प्रकार से अपने आप को बनाते व संवारते हो? చూడనికి బాగుండే ఇల్లు లాగానే కట్టుకుంటున్నావా? क्या सिर्फ देखने के लिए अच्छा रहे ऐसे घर के समान खुद को లేకపోతే बनाते हो? పునాదులతోని బలంగా నిలబడే ఇల్లులాగా కట్టబడుకుంటున్నావా? नहीं तो उसकी बुनियाद, उसकी नींव समेत जो है ताकतवर जो बलवंत रहे इस प्रकार के घर के समान तुम ఎన్ని खड़े हो. గాలి వాన వరదలు వచ్చినా ఆపగలిగిన ఇల్లులాగా కట్టబడుతున్నావా నువ్వు? क्या चाहे कितने भी तूफान बाढ़ चाहे आंधी आ जाए वो फिर भी जो है स्थिर खड़े रहे उस प्रकार के घर के समान तुम तैयार होते हो कि नहीं? ఎలా కట్టబడుతున్నావు నువ్వు ఇక్కడ? कैसे सवारे व बनाए जा रहे हो? మత్తయి तो సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. मत्ती पुस्तक 5वां अध्याय 11वें वचन में देखिएगा. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నిన్ను ఆశీర్వదించినప్పుడే जब यीशु मसीह तुमको आशीष देता నువ్వు యేసు ప్రభు బిడ్డవు అనుకుంటున్నావా? तभी तुम जो यीशु मसीह की संतानों के सोचते हो क्या? యేసు ప్రభు నిన్ను దీవించి यीशु मसीह तुम्हें आशीष देकर నీ ముఖంలో చిరునవ్వు ఉన్నప్పుడే जब तुम्हारे चेहरे पर मुस्कुराहट हो तभी నువ్వు యేసు ప్రభు బిడ్డవు అనుకుంటున్నావా? तभी तुम यीशु मसीह की संतानों के समझते हो क्या? అప్పుడే యేసు ప్రభు నా వైపు ఉన్నాడు అనుకుంటున్నావా? तभी क्या तुम सोचते हो कि यीशु मसीह मेरे और है क्या? कर ఇక్కడ అంటున్నాడు, यहाँ पर ये कहते నా हैं కొరకు जो मेरे लिए ఎవరైతే నిందించబడతారో, जो कोई निंदा पाता है, నా కొరకు ఎవరైతే హింసించబడతారో, जो मेरे नाम के खातिर हिंसा पाते నా हैं, కొరకు ఎవరైతే जो कोई मेरे नाम के खातिर అబద్ధపు మాటలు వాళ్ళు తీసుకుంటారో, झूठ वाली बातों को अपने ऊपर వాళ్ళు लेते हैं, ఎవరంట? वे लोग कौन है? ఎవరంట వాళ్ళు? वे लोग कौन है? ధన్యులంట. హల్లెలూయా. ధన్య హై. హల్లెలూయా. ఎవరంట వాళ్ళు? वे लोग कौन है? ధన్యులంట. హల్లెలూయా. ధన్య హై. హల్లెలూయా. కాబట్టి నిందించేటప్పుడు
ऐसे जब निंदाई की जाती तुम पर, అయ్యో దేవా నువ్వు దూరం అయిపోయినవా అని అనుకోకండి. हाय खुदा आप मुझसे दूर हो गए क्या, ऐसा ना నిన్ను कहो। హింసించేటప్పుడు ప్రజలు जब प्रजा तुमको हिंसा देते हैं, అయ్యో దేవా నువ్వు దూరం అయిపోయినవా నేను ఏదైనా తప్పు చేశాను అనుకోకండి. हाय खुदा आप मुझसे दूर हो गए क्या, मैंने कुछ गलती की है क्या, నీ ऐसा मत మీద समझो। అబద్ధపు ప్రచారం చేసేటప్పుడు जब आपके बारे में जो झूठे प्रचार किए जाए, నీవు దేవుడికి దూరం అయిపోయినవా అని అనుకోకండి. मैं खुदा से दूर हो गए ऐसा मत समझिए। పాపము నుంచి దూరంగా అండి, जब अब से जब आप जब बाहर ना లోకము होगे, నుంచి దూరంగా అండి, तुम पाप से और दुनिया से दूर होना ఎలాంటి चाहिए। అయినా సరే దేవునికి విరుద్ధమైన వాటి నుంచి దూరంగా అండి. जो कुछ भी खुदा के विरुद्ध है उन सारी बातों से तुमको दूर होना है। దూరమైనప్పుడు जब तुम उन बातों से दूर होंगे, నీకు నిందలు వస్తాయి, जब तुम पर निंदाएं आएंगी, హింసలు వస్తాయి, तुम पर हिंसाएं నీ మీద आएंगी, అబద్ధపు ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. तुम्हारे बारे में झूठे प्रचार होंगे, దేవుడు అంటుడు तब खुदा ये कहता है నువ్వు మొదలైనవయ్యా, ధన్యుడిగా మొదలైనవు, నీ దారి మొదలైంది అంటున్నాడు. హల్లెలూయా तुम्हारी शुरुआत हुई है, धन्य व्यक्ति के तौर पर तुम्हारी शुरुआत हुई है कहते हैं। హల్లెలూయా. హల్లెలూయా. అవును, స్నేహితులు నిందిస్తారు, हाँ तुम्हारे दोस्त तुम्हारी निंदा करते हैं, కుటుంబస్తులు బాధిస్తారు. हाँ तुम्हारे परिवार के लोग दुख देते हैं, ధన్యత మొదలైంది నీకు, तुम्हारे लिए वो धन्यता की शुरुआत हुई ధన్యత है, మొదలైంది. तुम्हारे लिए उस धन्यता की शुरुआत हुई పాపానికి है। లోకానికి దూరంగా అండి, तुम पाप और दुनिया से दूर हो जाओ, నిందలు పొందండి, హింసలు పొందండి, निंदाओं को पाओ, हिंसाओं को पाओ, అబద్ధపు ప్రచారాలు పొందండి. चाहे झूठे प्रचारों को तुम पाओ, దేవుల్లో ధన్యత మీరు పొందుకొనును గాక. खुदा में जो तुम धन्य होना इसकी शुरुआत हो जाए। ఎట్లా పొందుకుంటారంట? कैसे उस धन्यता को पाओगे? నీ బంధువులందరూ వచ్చి ఓ నువ్వు గొప్పడు అంటే ధన్యత పొందుకుంటావా? तुम्हारे सारे रिश्तेदार आके कहे तुम कितने महान हो, इस कारण तुम उस నీ धन्यता को ఫ్రెండ్స్ पाते అందరూ हो। వచ్చి అరే నువ్వు మాతో బాగా కూర్చుంటున్నావురా, మాతో తిరుగుతున్నావురా, వ్యర్థం చేస్తున్నావు నీ సమయం అంట అంటే నువ్వు ధన్యత పొందుకుంటావా? हमारे दोस्त आके तुमसे कहे कि तुम हमारे साथ कितना अच्छा घूमते हो, बैठते हो, अपना समय व्यर्थ करते हो, इस कारण तुम उस धन्यता को నువ్వు पाते हो। దేవునికి విరుద్ధమైన శాస్త్రాల నుంచి దూరమైనవు కాబట్టి तुम जो खुदा के विरुद्ध जो सारे कार्य हैं उन सारे कामों से వాళ్ళు तुम दूर నిన్ను हो, इसलिए నిందిస్తారంట, इस कारण वे लोग तुमको निंदाएं करेंगे, హింసిస్తారంట, वे तुम्हें हिंसा देंगे అబద్ధపు ప్రచారాలు और చేస్తుంటారంట. झूठे प्रचार भी करेंगे। అప్పుడు అప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, तब इस बात को तुम्हें याद रखना है నేను దేవుల్లో ధన్యుడని, कि मैं प्रभु में धन्य हूँ ఇప్పుడు कहकर। నేను కరెక్ట్ గా ఉన్నా, अब मैं सही रास्ते पे हूँ कहकर ఇప్పుడు నేను समझना। కరెక్ట్ గా ఉన్నా, నేను अब मैं सही तरीके से सही रास्ते पर అలాంటి हूँ నిందలు सोचना। వస్తుంటే నేను కరెక్ట్ గా ఉన్నా, ऐसी निंदाएं मुझ पर आने माने मैं सही हूँ। अब ధైర్యంగా ముందుకు పోండి. हिम्मत के साथ तुम आगे बढ़ते ఇక్కడ रहो। మూడు ఉన్నాయి, यहाँ पर నిందలు, 3 बातें, హింసలు, एक है निंदाएं, दूसरी हिंसाएं అబద్ధపు ప్రచారము. और तीसरे है झूठे प्रचार। హింసలు అంటే हिंसा माने చాలా మటుకు భారతదేశంలో बहुत सी हद तक भारत देश కొన్ని में రాష్ట్రాలు కొన్ని ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి. थोड़े राष्ट्र व थोड़े प्रांतों में ही है। మరి దేవుని కృప భారతదేశం మీద ఉండడం వల్ల అంత దేశం అంతటా లేదు. खुदा का अनुग्रह इस भारत देश पर, इसलिए पूरे देश भर में उतनी वो हिंसा नहीं है। హింసలంటే हिंसा माने నువ్వు రెంట్ కట్టకుండా चाहे आप जो किराया ना भरो నీ యొక్క ఓనర్ బయటికి గెంటేసిండ్రు అనుకో, और तुम्हारे मकान मालिक ने तुमको बाहर ढकेल दिया हो దాని घर के, హింస तो అనరు. उसे हिंसा నీ नहीं कहते हैं। సోమర్తనం వల్ల నీకు వచ్చిన పనిష్మెంట్ అది. तुम्हारे आलसीपन के कारण जो तुमको सजा मिली वहां అవి कहते हैं హింసలు. उसे। ఈ రోజు వాక్యం చెప్పిండన్నా, आज के दिन अन्ना ने वचन कहा మా है, ఓనర్ బయటికి గెంటేసింది, मेरे मकान मालिक ने मुझको ఓ बाहर దేవుని ढकेल కొరకు दिया, నేను పొందుతున్నాను అనుకోకండమ్మా. मैं खुदा के खातिर ये पा रहा हूं, ऐसा ना समझो तुम। అలాంటి తలంపులు, అలాంటి యొక్క తెలివంతా కొట్టివేస్తును గాక దేవుడు. ऐसी सोच व ऐसी बुद्धि को जो प्रभु दूर कर देवे। హల్లెలూయా. హల్లెలూయా. హింసలు అంటే हिंसा కొన్ని माने ఇప్పటికి కొన్ని దేశాలు ఉన్నాయి, अभी भी ऐसे थोड़े देश యేసు हैं, ప్రభు పేరు ఎత్తితే अगर तुम यीशु का नाम నీ लोगे तो గొంతు ही అక్కడికి అక్కడికి లేసిపోతుంది, वहीं पर ही तुम्हारी गर्दन काट दी నీ जाती है, తల లేసిపోతుంది అక్కడికి, तुम्हारा जो है सर धड़ से अलग कर दिया అక్కడికక్కడికి जाता है। చట్టబద్ధంగా నీకు ఉరిశిక్షపడుతుంది. वो जो है कानून के विरुद्ध है, वहां के तुमको जो सजा मिलती है। అలాంటి దేశాలు ఉన్నాయి ఈ రోజు కూడా, ऐसे देश भी है आज के जमाने అలాంటి में। దేశాలు ఉన్నాయి ఈ రోజు కూడా. आज के जमाने में भी ऐसे देश हैं, నార్త్ కొరియా ఈ రోజు కూడా అలాంటి దేశము. जो है नॉर्थ कोरिया जो आज भी जो उसी प्रकार का देश है, అలాంటి దేశములో वैसे देश में ఒక్క బైబిల్ నీ చేతిలో కనిపించినా సరే నీకు జైలు శిక్ష, अगर तुम्हारे हाथ में एक भी बाइबल दिखाई दी तो आपको जेल में डाल दिया जाता है। నిన్ను ఆ యొక్క చంపినా చంపేస్తారు. मारे न भी तो वो मार भी डालेंगे, దాసి పెట్టుకొని కాదు, जो छिपाकर नहीं, అందరి ముందు నిలబెట్టి. सबके सामने खड़ा करके। అవి హింసలు. वे हिंसा कहते हैं అలాంటి उसे। నార్త్ కొరియా దేశంలో वैसा जो है पूर्वी जो कोरिया దాని देश పొరుగు में, దేశము సౌత్ కొరియా, जो है उत्तर कोरिया उसके नीचे दक्षिण వాళ్ళు ఎలా कोरिया, ప్రార్థన చేస్తారో తెలుసా? जानते हैं वो कैसी ఆ प्रार्थना कर నార్త్ रहे हैं? కొరియా బార్డర్ కి పోతారు, वो जो उस जो है उत्तर जो है कोरिया के ఆ जो बॉर्डर पे సరిహద్దు जाते हैं, అంతా గుహలు, చెట్ల కంపలు, అడవులు ఉంటాయి. वहां की उस सीमा पे जो है सब प्रकार के जो पेड़ जो है, जंगल और जो है गुफाएं वो सब होती ఎలాంటి हैं। గుహలు ఉంటే ఒక్కడే పట్టంత గుహ ఉంటదంట. जो है किस प्रकार का जो गुफा होती है, एक ही उस जो है गुफा में बस हो అలాంటి जैसा, గుహలు పోయి वैसी गुफा में जाकर సౌత్ కొరియాలో నార్త్ కొరియా గురించి గంటలు గంటలు ప్రార్థన చేస్తుంటారంట.
दक्षिण कोरिया के लोग जो है वो उत्तरी कोरिया के लोगों के लिए जो कई घंटे तक वहां उस जगह जाकर అయ్యా ఈ प्रार्थना कर దేశము रहे हैं రక్షణ పొందాలయ్యా कि हे खुदा ये देश है वो ఈ उद्धार దేశంలో पाएगा कर। ఒక్కడు కూడా క్రైస్తవుడు లేదు యేసు ప్రభువా कि हे खुदा इस देश में कोई भी मसीही नहीं है प्रभु ఏం के कर। పనమయ్యా వాళ్ళకి क्या है उनको ये करने के వాళ్ళకి लिए వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి उनके लिए तो उनके परिवार है వాళ్ళకి ना వాళ్ళ పిల్లలు ఉన్నారు उनके उनके बच्चे हैं ना उनको। ఉద్యోగాలు చేయకపోతే వాళ్ళ పిల్లల ఫీజులు ఎవరు కడతారు अगर वो नौकरी नहीं करेंगे तो बच्चों के जो है फीस कौन అవన్నీ भरेगा వాళ్ళకి లేవనుకుంటున్నారా क्या ये सब कुछ उनको नहीं है అవన్నీ सोचते हो ఉన్నా సరే वो सब कुछ रहने के बावजूद भी భారము కలిగి बड़ी बोझ के साथ సరిహద్దులకు పోయి उस देश की सीमा के पास వాళ్ళ అక్కడ जाकर ఒక దేశం గురించి ప్రార్థన वहां చేస్తున్నారు उस उत्तरी कोरिया देश के लिए वो प्रार्थना कर रहे हैं హల్లెలూయా హల్లెలూయా। మరి ప్రతి నెల సామన్న ఫ్రూట్ బేరింగ్ మీటింగ్ పెడుతున్నాడు हर महीने सामान्य जो फ्रूट बेरिंग मीटिंग रखते हैं ఎందుకొరకమ్మా किस लिए ప్రతి ఒక్క 12 నెలలు 12 महीने ఒక్కొక్క రాష్ట్ర సరిహద్దులకు వెళ్తున్నాడు एक एक जो राष्ट्र के जो सीमा पर वो जा रहे हैं సమయం తీసుకొని ప్రజలను తీసుకొని సరిహద్దులకు వెళ్తున్నారు समय निकाल कर प्रजा को लेकर जो है वहां उन सीमा प्रांतों पर जाते हैं 12 నెలలు ఒక నెలలో ఒక రోజు పోయి ఆ యొక్క రాష్ట్ర సరిహద్దులో ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు हर महीने के एक दिन में से 12 महीने जो वहां पर जाकर जो है उस जो प्रदेशों के प्रांत के जो सीमा पर जाकर वो प्रार्थना करते हैं అక్కడ ఏం సేవ ఉందయ్యా वहां पर क्या सेवा है ఉన్నది సేవ మన సేవలు కొన్ని ప్రాంతాల్లో మన సేవలు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో ఇంకా సేవ రావాలి మనై हाँ थोड़े प्रांतों में जो है वहां पर सेवा है हमारी और थोड़ी కానీ ఆ प्रांतों యొక్క में सेवा नहीं బార్డర్లకు है పోయి लेकिन उस सीमा దేవా प्रांत ఈ में రెండు जाकर రాష్ట్రాలని మూడు రాష్ట్రాలని మీరు రక్షించు ప్రభువా हे खुदा इन 2 राष्ट्र इन 3 राष्ट्रों को आप उद्धार में लेकर आओ అని प्रभु ప్రార్థన చేస్తున్నారు क्या प्रार्थना कर रहे ఈయన हैं రాజ్యము కాదు అక్కడ విస్తరించేది यहाँ पर इनका राज्य नहीं जो विस्तारित होता है రాబోయే కాలములో మరి ఈయన ద్వారా ప్రేయర్ పవర్ ద్వారా నీ ద్వారా లేదా ఎవరి ద్వారానో आने वाले समय में प्रेयर के द्वारा तुम्हारे द्वारा किसी ఈ के రోజు द्वारा हो చేసిన ప్రార్థన ద్వారా आज की कोई प्रार्थना के దేవుని द्वारा రాజ్యం అక్కడ విస్తరించాలని वहां पर హల్లెలూయా खुदा के राज्य जो है वो विस्तरित होवे के कर దాని హింసలు అంటారు उसे हिंसा कहते हैं దాని హింసలు అంటారు उसे हिंसा कहते हैं మీ ఓనర్ నిన్ను రెంట్ కట్టలేదు గంటేయడం కాదు హింస तुमने घर का किराया नहीं भरा घर के मकान मालिक ने जो है आपको बाहर ढकेल दिया उसे हिंसा नहीं कहते हैं హల్లెలూయా హల్లెలూయా। నువ్వు ఎలా తయారు కావాలో దేవుని కొరకు ఈ రోజు దేవుని వాక్యం మాట్లాడబోతున్నది आज के दिन खुदा का वचन इस बारे में तुमसे कहते हैं तुम प्रभु के लिए किस प्रकार से बनना चाहिए నువ్వు कहकर ఎప్పుడు నిలబడగలుగుతావు నీకు నువ్వు तुम कब अपने आप से जो डट कर खड़े रह पाओगे మరి రెండవది నిందించడము और दूसरी बात है जब निंदाएं की మరి जाती तुम पर నిందించడం అంటే निंदाएं जब की నువ్వు जाती పాపం माने వదిలేసినప్పుడు जब तुमने पाप छोड़ दिया हो అంతకు ముందుకు వరకు इससे पहले तक నీ तो కుటుంబంలో నీ పాపపు స్నేహితులతో పాపపు కుటుంబంతో అంత కలిసి పెరుగుతావు तुम्हारे परिवार के संग जो उस पाप से भरे हुए परिवार में तुम रहते हो दोस्तों के संग जो उस पाप పాపము में तुम చేసిన रहते వారివే हो ఉంటావు నువ్వు तुम पाप करने वाले व्यक्ति के जैसे ही थे ఎవ్వరు పాపం లేని వారు లోకములో లేదు యేసు ప్రభు తప్ప इस दुनिया में यीशु मसीह के अलावा कोई इंसान नहीं है जो बिना किसी पाप కానీ के है పాపము నుంచి బయటికి రా लेकिन तुम उस पाप में से అట్లా बाहर आओ పాపము నుంచి నీ కుటుంబంలో పాపము నీ కుటుంబంలోకి వెళ్ళి బయటికి రమ్మట్లే కుటుంబంలో ఉన్న పాపం నుంచి బయటికి तुम्हें వచ్చినప్పుడు तुम्हारे परिवार से बाहर आने के लिए नहीं कहते लेकिन उस परिवार के पाप में से जब तुम స్నేహితుల बाहर దగ్గర ఉన్న आओगे పాపం నుంచి బయటికి వచ్చినప్పుడు दोस्तों के बीच में जिस पाप में तुम जब उस पाप में से तुम बाहर సమాజంలో निकलोगे వ్యాపారంలో ఉద్యోగంలో ఉన్న పాపం నుంచి నువ్వు బయటికి जब వచ్చినప్పుడు समाज जो है नौकरी और व्यापार में जो पाप मौजूद है उसमें से जब तुम बाहर निकलोगे ప్రజలు तो నిన్ను నిందిస్తారంట तब प्रजा तुम पर निंदाएं నువ్వు करेंगे వేస్ట్ గాడమంటారంట तुम बेकार इंसानों నిన్ను कहेंगे రకరకాలుగా నిందిస్తారంట विभिन्न प्रकार से तुम पर निंदाएं की ఇలాంటోడివి जाएगी అంట అలాంటోడివి అని నిందిస్తారంట तुम ऐसे हो तुम वैसे हो ये हो वो हो के निंदाएं की ఎన్నో जाएगी రకాలైన నిందలేసినప్పుడు कितनी ही रीति से जब तुम पर निंदाएं की जाएगी तब దేవుని ధన్యత నీకు కలుగుతదంట तब హల్లెలూయా खुदा की धन्यता तुमको मिलती है హల్లెలూయా हालेलुया हालेलुया అలాంటి నిందలు మంచి కొరకే ऐसी निंदाएं अच्छे के लिए ही हैं అనవసరమైన నిందలు కాదు बेकार की निंदाएं తప్పు नहीं చేస్తూ నిందలు కాదు जो गलती कर कर जो पाते हैं निंदाएं वो తప్పు नहीं ఆపేసిన తర్వాత వచ్చిన నిందల గురించి जो गलतियों మాట్లాడుతున్నాడు को जब तुमने छोड़ दिया उसके बाद जो निंदाएं दाने मिलती है उस निंदा बारे अंटारू। में उसे ही निंदा कहते हैं కాబట్టి మూడవది और तीसरी बात అబద్ధ ప్రచారాలు झूठा प्रचार అబద్ధ ప్రచారాలు झूठा प्रचार అబద్ధ ప్రచారాలు అంటే झूठा प्रचार माने నువ్వు పాపము చేస్తూ तुम पाप करते నీ हुए గురించి చెప్పడం అబద్ధ ప్రచారం కాదు तुम्हारे बारे में कहना इसे झूठा प्रचार नहीं करते हैं పాపము ఆపేసిన తర్వాత तुम पाप करना रोक देने के అబద్ధ बाद ప్రచారాలు చేస్తూ ఉంటావు जो झूठे प्रचार किए जाते हैं యోసేపు यूसुफ పోతిఫర్ దగ్గర पोतीफर के పని पास చేస్తున్నప్పుడు जब काम करता था తన భార్యకి उसकी पत्नी को తన భార్య లొంగిపోమని అడిగితే जब उनकी पत्नी ने उसे कहा कि मेरे आगे झुके कहकर ఈయన లొంగిపోలే ये नहीं झुका అబద్ధ ప్రచారాలు జరిగినాయి उसके बारे में तब झूठे प्रचार हुए యోసేపు ధన్యత పొందుకున్నాడు
और जब यूसुफ ने धन्यता पाई ఒక है రాజు అయిండు ఆయన. तब वो राजा बने उसके बाद। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। అలాంటి ధన్యత గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు. ऐसी धन्यता विषय में खुदा आज बात करता है। అబద్ధ ప్రచారాలను తీసుకున్నప్పుడు जब तुम झूठे प्रचार लोगे, నిన్ను రాజుగా ఎన్నుకునే దారిలో దేవుడు నిన్ను నడిపిస్తారంట. जब तुम హల్లెలూయా. राजा के तौर पर चुने जाए उस राज्य उस ఒక मार्ग पर खुदा రాణిగా चलाएगा। ఎన్నుకునే దారిలో నిన్ను నడిపిస్తారంట. एक रानी के तौर पर चुने जाओ उस मार्ग पर खुदा तुमको అబద్ధ चलाएगा। ప్రచారాలను తీసుకున్నప్పుడు जब तुम अपने ऊपर उन झूठे प्रचार को लोगे, సంసోను समझोन దెలీలాతోని दलीला के साथ పాపం చేసిండు. पाप किया है, మళ్ళీ తర్వాత పాపం వదలలే, उसके बाद उसने पाप नहीं छोड़ा, పాపంలోనే ఉన్నాడు. वो पाप में ही रहा, పాపంలోనే ఉన్నాడు. वो पाप में ही रहा। సంసోను కూడా జైలుకు పోయిండు. और समसोन भी जो जेल गया है దాని बंदीगृह అబద్ధ में, ప్రచారం అన్నారు. उसे झूठा जो प्रचार नहीं कहते అది हैं, నిజము. वो सच ఆయన है। పాపం చేసిండు, हाँ, उसने पाप किया है, పాపం నుంచి విడుదల పొందలే, वो पाप से छुटकारा नहीं पाया, మళ్ళీ మళ్ళీ అదే పాపంలో ఉన్నాడు కాబట్టి बार बार वो उसी पाप में रहा, इसलिए ఆయన జైలుకి పోయిండు. वो बंदीगृह में गया है। యోసేపు పాపము यूसुफ ने जो पाप నుంచి దూరం ఉరికిండు वो కాబట్టి उस पाप से दूर भागा है, इसलिए ఆయన మీద అబద్ధ ప్రచారం उस पर జరిగింది. झूठे प्रचार किए गए हैं। కాబట్టి इसलिए పాపం నుంచి దూరం ఉరుకొని पाप से तुम दूर भाग जाओ, అబద్ధ ప్రచారం చేసుకుంటావా? और जो है झूठे प्रचार तुम पाते हो, నీ మీద అబద్ధ ప్రచారాన్ని తీసుకుంటావా? क्या तुम अपने पर उन झूठे प्रचारों నీ को लेते हो? ఉద్యోగంలో రకరకాలుగా నిన్ను అబద్ధ ప్రచారం చేస్తుండొచ్చు. तुम्हारी नौकरी की जगह तुम्हारे विषय में झूठे प्रचार किए जाते ఎంతో మంది होंगे। వచ్చి అంటారు, कितने ही लोग आकर कहते అన్నా हैं నేను చేయలేని అన్ని నా మీద వేస్తున్నారన్నా, जो मैंने नहीं किया उन सारी बातों को मेरे पे वे डालते हैं, किया కేవలం करते నేను నీతిగా ఉన్నందుకు. हैं। सिर्फ और सिर्फ मैं धर्मी हूँ इसलिए। వాళ్ళు ఎక్కడ పిలిస్తే అక్కడ నన్ను రమ్మంటే నేను పోలేదు. वो जहाँ कहीं भी आने को कहते मैं वहाँ नहीं जाता రకరకాలుగా हूँ। అబద్ధాలు చెప్తున్నారు మా గురించి అన్న. मेरे बारे में जो है विभिन्न प्रकार के झूठ वो कहते हैं, నువ్వు ధన్యుడవయ్యా, मतलब तुम धन्य నువ్వు हो, ధన్యుడవయ్యా, तुम धन्य हो, నువ్వు ధన్యుడవి. तुम धन्य हो। దేవుని కొరకు అబద్ధ ప్రచారం పొందుతున్నావు నువ్వు. खुदा के नाम के खातिर तुम झूठे प्रचारों को ఆ पाते యొక్క हो, పాపము విడిచిపెట్టి అబద్ధ ప్రచారం పొందుతున్నావు నువ్వు. उन पापों को छोड़कर तुम बाहर आए, उसके बाद झूठे అలాంటి प्रचार అబద్ధ पाते हो। ప్రచారంలో ఉన్నారా ఎవరైనా? जो क्या वैसे झूठे प्रचार में कोई है? అలాంటి నిందించబడిన గుంపులో నువ్వు ఉన్నావా? ऐसे जो निंदाई किए जाने वाले लोगों के झुंड में क्या तुम हो? అలాంటి హింసించబడే గుంపులో నువ్వు ఉన్నావా? वैसा हिंसा पाने वाले लोगों के झुंड में क्या तुम हो? నువ్వు ధన్యుడవే. अगर हो तो तुम धन्य हो। హల్లెలూయా. हालेलुया। ఇంకా అలాంటి గుంపులో నువ్వు లేవంటే, अगर तुम अभी भी ऐसे झुंड में नहीं हो तो, ఇంకా అలాంటి గుంపులో నువ్వు లేవంటే अगर अभी भी तुम ऐसे झुंड में नहीं हो तो నువ్వు तुम సుఖానికి అలవాటు పడ్డావు. सुख के आदती हो गए हो। నీ ప్రార్థనలు కేవలం ఆశీర్వాదాల కొరకే ఉన్నాయి. तुम्हारी प्रार्थना केवल आशीषों के लिए ही है। నీ ప్రార్థనలు కేవలం నువ్వు బాగుపడడానికే ఉన్నాయి. तुम्हारी प्रार्थना तुम सिर्फ अच्छे बनो उसके लिए ही है, నిన్ను సుఖపెట్టడానికే ఉన్నాయి. तुम्हें सुख देने के लिए ही है, మీద రూపం బాగుపడడానికే ఉన్నాయి. ऊपरी रूप जो अच्छा बनने के కానీ लिए అలాంటి है। ప్రార్థనలో ఉన్నవా? लेकिन अगर तुम ऐसी प्रार्थना में हो ఇలాంటి क्या? నిందలు హింసలు అలాంటి అబద్ధ ప్రచారం నీ మీద కలగట్లేదా? क्या इस प्रकार की निंदा हिंसा झूठे प्रचार तुम पे नहीं हो रहे हैं क्या? అంటే माने తుఫాను వచ్చినప్పుడు నువ్వు నిలబడలేవు. जब तूफान आएगा तब तुम डट के खड़े नहीं रह సమస్య पाओगे। వచ్చినప్పుడు నువ్వు నిలబడలేవు. जब समस्या आएगी तब तुम डट के खड़े नहीं సాతాను रह पाओगे। వచ్చినప్పుడు నిలబడలేవు. जब शैतान आएगा तुम डट के नहीं खड़े रह నువ్వు पाओगे। ఓడిపోయినప్పుడు నువ్వు నిలబడలేవు. जब तुम हार जाओगे ना तब तुम डट के నువ్వు नहीं కొన్ని खड़े रह पाओगे। కోల్పోయినప్పుడు నువ్వు నిలబడలేవు. तब तुम नीचे की जगह तुम डट के नहीं खड़े रह पाओगे। హల్లెలూయా హల్లెలూయా. 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 కాబట్టి అన్ని పరిస్థితుల్లో నిలబడగలిగిన వాళ్ళుగా ప్రేయర్ పవర్ ఉండును గాక. जैसे सब परिस्थितियों में डट कर खड़े रह सके, इस प्रकार से यह प्रेयर पावर बने। అంటే మీరు माने तुम పాపం నుంచి దూరమై पाप से दूर होकर, దేవునికి విరుద్ధమైన వారితోని దూరమై जो लोग खुदा के विरुद्ध उन सारी बातों से तुम दूर होकर, నిలబడాలంట. तुमको डट के खड़ा रहना అబద్ధ है। ప్రచారం పొందాలంట. चाहे झूठे प्रचार पाने हैं, నిందలు పొందాలంట. निंदाएं पानी है। హల్లెలూయా హల్లెలూయా. 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 హింసలు అంటే రావు మీకు, जय हिंसा जब वो तुमको नहीं आएगी, ఇప్పుడు రావు, अभी नहीं आएगी, ప్రస్తుతానికి రావు. अभी के समय में तो नहीं రాబోయే आएगी। కాలము దేవుని చిత్తము చెప్పలేము. जो है आने वाला समय खुदा की इच्छा हम नहीं कह सकते। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కానీ ఇవన్నీ కూడా लेकिन ये सब कुछ भी మనము हम, నాకు నింద రావాలి రావాలి రావాలని కోరుకోవద్దు. मुझको निंदाएं आनी चाहिए, मुझ पर आनी चाहिए कि नहीं चाहना है। పాపానికి ఆటోమేటిక్ గా దూరం అయితే, जब तुम पाप से दूर होते हो तो अपने आप ही దేవునికి విరుద్ధమైన వ్యక్తుల నుంచి దూరం అయితే खुदा के विरुद्ध जो व्यक्ति है उन लोगों से जब तुम दूर దానంతలా అవి होते हो, రావాలి గాని तब वो अपने आप से आने నువ్వు चाहिए। నిందని लेकिन ప్రేమించి రప్పించుకోవద్దు. तुम उसे प्रार्थना करके अपने आप पास बुलाना नहीं है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए చూడండి, आगे देखिए, అపోస్తుల కార్యం 9వ అధ్యాయము प्रेरितों के काम की पुस्तक 9 अध्याय 15వ వచనంలో 15 वचन। అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేళ్ల ఎదుటను అందుకు నువ్వు వెళ్ళుము, నిన్ను అన్యజనుల ఎదుట రాజ్యుల ఎదుట ఇజ్రాయేల్ ఎదుట నా నామము భరించుటకు నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన
సాధనమై ఉన్నాడు. చాలండి. హల్లెలూయా. हालेलुया। పౌలుకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. जो है पौलुस से खुदा ये प्रतिज्ञा करते हैं। ఏమని వాగ్దానం क्या చేస్తుందంటే, कहकर प्रतिज्ञा करते हैं? చూడండి, మీరు వినే వాక్యాలు ఎలా ఉండాలంటే, देखो तुम जो वचन सुनते हो वो कैसे होने चाहिए, మీకు ఎలా ఉండాలంటే, कैसे रहना चाहिए। చూడండి, ఈ వాక్యం వినండి. देखो वचन को सुनो, ప్రతి ఆదివారం వాక్యం మారిపోతుంది. మీకు हर रविवार जो वचन बदलता है, మీ జీవితంలో పనిచేయడం వేరే విధంగా పనిచేస్తుంది. तुम्हारे जीवन में वो काम करना अलग रीति से करता है। वो పౌలుతో అంటున్నాడు, पौलुस से నువ్వు कहता రాజుల है, ముందు నిన్ను నిలబెడతా, मैं तुम्हें राजाओं के सामने ఇజ్రాయెల్ खड़ा ముందు करूंगा, నిలబెడతా, इजराइल के सामने खड़ा లోకమంతటి करूंगा, ముందు నిన్ను నిలబెడతా. सारी दुनिया के सामने मैं तुमको खड़ा करूंगा। బాగుంది, अच्छी बात है, పౌలుకు బాగుంది. पौलुस के लिए अच्छी बात దేవా है। థ్యాంక్ యూ జీసస్ हे खुदा आपका धन्यवाद प्रभु అని చెప్తారు. कहते हैं ऐसा। మరి ఇది కేవలం పౌలుకే ఉందా, क्या ये सिर्फ पौलुस के लिए है क्या? మనకు కూడా ఉందా? क्या हमारे लिए भी है? పౌలుకే ఉందా, మనకు కూడా ఉందా? क्या सिर्फ पौलुस के लिए या हमारे लिए भी है? ये ఆ? कहिएगा, పౌలుకే కావాలా, మీకు కూడా కావాలా? सिर्फ पौलुस को ये चाहिए या तुमको भी चाहिए ये? మరి మీకు కూడా కావాలంటే వాక్యం ఉండాలి కదా. फिर तुमको भी चाहिए तो उसके लिए वचन भी होना ना। అదే అపోస్తుల కార్యం 1:8 उसी प्रेरितों के काम की पुस्तक 1 अध्याय 8वें वचन में लिखा है, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఆయనను పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను మీరు యెరూషలేమును యూదయ యూదయ సమరయ పట్టణాలలో దేశముల యందు అంతటా బూదిగంతముల వరకి నాకు సాక్షులై ఉండును. హల్లెలూయా. हालेलुया। ఇంతకు ముందు చదివిందేమో इससे पहले जो हमने पढ़ा है वचन, కేవలం పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, सिर्फ पौलुस से खुदा बात నిన్ను कर रहा రాజుల है, ముందు నిలబెడతా అని. मैं तुम्हें राजाओं के आगे खड़ा करूंगा। కానీ ఇది జనరల్ గా మాట్లాడుతున్నాడు. लेकिन ये साधारण तौर पे कहते हैं। 8:1 అందరి కొరకు మాట్లాడుతున్నారు. पहले अध्याय 8वें वचन में सबके बारे में कहता है, ప్రేయర్ ఫర్ ప్రజలందరి కొరకు सारी మాట్లాడుతున్నాడు. प्रेयर पाव की प्रजा के बारे में कहते हैं, భూదిగంతముల వరకు నా సాక్షిగా నేను వాడుకుంటున్నా అంటున్నాడు. హల్లెలూయా. अंत तक मेरे गवाह के तौर पर मैं तुमको इस्तेमाल करता हूं, దేవా कहते నీ हैं प्रभु। సాక్షిగా हालेलुया। నేను వాడబడాలి हे ప్రభు. प्रभु आपके गवाह के तौर पर मैं इस्तेमाल होना భూదిగంతముల प्रभु, వరకు వాడబడను గాక. पृथ्वी के अंत तक मैं इस्तेमाल होना प्रभु, యేసు నామం యొక్క సాక్షిగా. यीशु के नाम के गवाह के तौर पर। హల్లెలూయా. हालेलुया। నీ ఉద్యోగంలో సాక్షిగా వాడబడును గాక. तुम्हारी नौकरी पर तुम्हें गवाह के तौर पर నీ इस्तेमाल వ్యాపారంలో होना, సాక్షిగా వాడబడును तुम्हारे గాక. व्यापार में तुम्हें गवाह के तौर पर इस्तेमाल యేసు నామం होना। హెచ్చించినట్టు నిన్ను దేవుడు హెచ్చించును గాక. जिस यीशु के नाम को बढ़ाए वैसे प्रभु आपको बढ़ावे। బాగుందన్నా, ये तो अच्छा है अन्ना, థ్యాంక్ యూ జీసస్ प्रभु का धन्यवाद అని అనుకుంటున్నారు. ऐसा सोचते हो तुम? ఇది బాగుంది, ये तो अच्छा है, ఇది బాగుంది. ये तो अच्छा है। ప్రతి వాక్యం మీకు ఇలాగే కావాలి కదా. हर एक वचन आपको इस प्रकार से ही चाहिए ना। నేను భూదిగంతముల వరకు ఆశీర్వదింపబడాలా, వాడబడాలా. मैं सारे पृथ्वी के अंत तक जो आशीषित होना वह इस्तेमाल होना। ఇదే రీతిగా ప్రతి ఆదివారం వాక్యం మీకు కావాలా. इसी प्रकार से जो हर रविवार का वचन तुमको కానీ चाहिए, వాక్యము అక్కడికి ఆగిపోలే. लेकिन वचन वहीं तक ही नहीं रुका है। దేవుని సాక్షిగా భూదిగంతముల వరకు వాడబడడం అంటే అర్థం ఏంటంటే, जो है खुदा के गवाह के तौर पर सारी पृथ्वी के अंत तक जो है इस्तेमाल होना, इसका मतलब क्या है? చూడండి, పౌలుకి వాగ్దానం చేసిండు నేను రాజుల ముందు నిలబెడతాని. देखो पौलुस से खुदा ने वादा व प्रतिज्ञा की कि राजाओं के सामने मैं కానీ तुमको ఆ खड़ा करूंगा। వాగ్దానముతోని వచ్చిన लेकिन उस प्रतिज्ञा के साथ जो आया है జీవితం ఎలాంటిదంటే, जीवन, वो किस प्रकार का है? ఇంతకు ముందు చదివినాం కదా 9వ అధ్యాయం 15వ వచనం అపోస్తుల కార్యము. इससे पहले प्रेरितों के काम की पुस्तक 9 अध्याय 15 वचन पढ़ा है ना हमने। 16వ వచనం చదవండి. अब 16 वचन पढ़िए। ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను ఇతడు నా నామము కొరకు ఎన్ని ये मेरे नाम के खातिर कितने भी శ్రమలు दुख అనుభవింపవలెను ఆ. నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. చాలండి. హల్లెలూయా. हालेलुया। చూడండి, వాక్యం ఎలాగుంటదంటే देखो वचन किस तरह से है, రెండంచెలుగా ఖడ్గంలాగా ఉంటది. वो दो धारी तलवार के जैसा होता है। నిన్ను రాజుల ముందు నిలబెడతా అన్నాడు. कहा खुदा ने मैं तुम्हें राजाओं के सामने खड़ा కానీ करूंगा, దాని తర్వాతనే దేవుడు ఏమంటున్నాడు చూడండి, लेकिन उसके बाद प्रभु क्या कहते हैं, నిన్ను तुम्हें రాజుల ముందు నిలబెట్టే మార్గములో जो है राजाओं के सामने खड़े करने के ఎన్నో मार्ग में ఎన్నో శ్రమలు అనుభవిస్తావు నువ్వు. कितने सारे दुख व श्रमा का अनुभव तुम करोगे। ఎన్నో శ్రమలు అనుభవిస్తావు నువ్వు పౌలు. कितने सारे दुख व श्रमा या अनुभव करोगे నిన్ను पौलुस రాజుల तुम। ముందు నిలబెడతా, मैं तुम्हें राजाओं के सामने खड़ा కానీ करूंगा, ఎన్నో ఎన్నో శ్రమల ముందు కూడా నిన్ను నిలబెడతా. लेकिन कितने सारे दुख व श्रमा के आगे ही मैं तुमको खड़ा करूंगा। హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎన్నో ఎన్నో శ్రమల ముందు నిలబెడతా అన్నాడు పౌలుతోని. फिर कितने सारे श्रमा माने दुख के आगे तुमको खड़ा करूंगा, कहता है पौलुस से खुदा। మరి మీతో కూడా और तो फिर तुमसे भी ఇందాక దేవుడు వాగ్దానం చేసిండు కదా, इससे पहले खुदा ने वादा किया है ना భూదిగంతముల వరకు విస్తరింపజేస్తా कि అని. पृथ्वी के जो अंत तक मैं तुमको विस्तरित करूंगा कहकर। మరి మీకు కూడా అదే చెప్తుండా అనంటే, फिर तुमसे भी जो खुदा ये कहता है कि అపోస్తుల కార్యం 22వ అధ్యాయం प्रेरितों के काम की पुस्तक 22वां अध्याय 20వ వచనంలో 20वें वचन में
మరియు నీ సాక్షి అయిన సైఫాను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటినని చెప్పి తిని. చాలు. హల్లెలూయా. स्टेफन ఆయన మీద రాళ్ల వర్షం కురుస్తుంది. उस पर जब पत्थरों की बारिश हो रही थी, రాళ్ల వర్షం కురుస్తుంది. पत्थरों की बारिश उस पर हो रही थी. స్టెఫెన్ అంటున్నాడంట, स्टेफन कहता है నవ్వుకుంటూ चाहे मुस्कुराते हुए, నవ్వుకుంటూ वो मुस्कुराते हुए हंसते ఆయన हुए कहता है, చనిపోయే కొన ప్రాణములో वो अपनी आखिरी सांस पर था मरने ఆయన वाला था, మరణముతోనంట वो अपनी मृत्यु से, ఈ స్టెఫెను या स्टेफन మరణముతోని मृत्यु से నేను క్రీస్తు సాక్షినని చెప్తున్నాడంట. ये कहता है कि मैं मसीह का गवाह हूं कहकर. హల్లెలూయా. हालेलूया. హల్లెలూయా. हालेलूया. ఇంతకు ముందు దేవుడు నీకు వాగ్దానం చేసిండు, इससे पहले खुदा ने तुमसे प्रतिज्ञा किया है భూదిగంతముల వరకు कि पृथ्वी के अंत నిన్ను तक సాక్షిగా వాడుకుంటా అని. मैं तुम्हें जो है गवाह के तौर पर इस्तेमाल करूंगा. మీరు థ్యాంక్ యూ జీసస్ అన్నారు. तुमने कहा धन्यवाद यीशु के घर. భూదిగంతముల వరకు దేవుడు నిన్ను సాక్షిగా వాడుకోవడం అంటే దాంతో పాటు ఏమొస్తుందంటే, खुदा तुम्हें पृथ्वी के अंत तक जो एक गवाह के तौर पर इस्तेमाल करना, तो इसके साथ क्या आएगा? భూదిగంతముల వరకు మీరు పోయేటప్పుడు जब तुम पृथ्वी के अंत तक जाओगे ना, మరణము నీ ముందున్నా, चाहे मृत्यु तुम्हारे ఓ आगे हो, మరణమా నేను క్రీస్తు సాక్షినని చెప్పాలంట నువ్వు. हे मृत्यु में मसीह का गवाह हूं कहकर तुमको ये कहना है. హల్లెలూయా. हालेलूया. అలాంటి దేవుని బిడ్డలుగా మనం ఉండును గాక. ऐसे खुदा की संतान के तौर पर हमको रहना మన है. ఆశీర్వాదాలు వచ్చినప్పుడు దేవా నేను సాక్షినని చెప్పడం కాదు. जब तुमको आशीष मिले तब ये नहीं कहना कि प्रभु मैं आपका गवाह మన हूं कहकर. రోగాలు, మన సమస్యలు, మన ఇబ్బందులు, మన ఓటమి, మన మరణంలో కూడా हमारी दुख तकलीफ समस्याएं जो हमारे जो मृत्यु में నేను भी, క్రీస్తు సాక్షిని థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలంట. मैं मसीह का गवाह धन्यवाद यीशु कहकर हमको ये कहना है. మరణము నీ ముందు నిలబడితే భయపడతావా? जब मृत्यु तुम्हारे आगे खड़े हो तो क्या तुम डरोगे? లేకపోతే नहीं तो పాపము నుంచి విడుదలయ్యి पाप से छुटकारा पाकर, నిందలు పొంది निंदाओं को అబద్ధ पाकर, ప్రచారాలు పొంది जो झूठे प्रचारों को ఇదిగో पाकर, మరణమా నేను క్రీస్తు సాక్షినని నిలబడతావా? देख मृत्यु में जो है मसीह का गवाह हूं कहकर ऐसा तुम कहकर. ఎవరైనా మరణించినప్పుడు जब किसी की मृत्यु होती है, మరణించినప్పుడు जब किसी की मृत्यु होती है, అయ్యో మరణించిండ్రంట. हाय मर गया कहते हैं. అవును, దూరమైన బాధ ఉంటది, బాధలు పడడం తప్పు కాదు. हाँ, वो इंसान हमसे दूर हुआ है तो दुख रहता है, उसमें कुछ गलत नहीं. కానీ ఈ రోజు నుంచి మీరు అనండి, लेकिन आज के दिन से तुमको ये कहना है, ఇలా మరణించలే అన్నా, ये नहीं मरा है సాక్ష్యం పొందుకుండేనా, लेकिन इन्होंने गवाही पाई है. సాక్ష్యం పొందుకోండి. लेकिन इन्होंने गवाही पाई है. మరణానికి సాక్ష్యం చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళిండు. वो मृत्यु से गवाही देकर जो है वो जो है खुदा के पास गए हैं. హల్లెలూయా. हालेलूया. అలాంటి దేవుని బిడ్డగా తయారుగా ऐसे खुदा की संतान के तौर पर तुमको बनना है. రోజు రోజుకి ఆ రీతిగా బలపడు, दिन प्रतिदिन उस प्रकार से तुम्हें अपने आप को जो है बलवान రోజు बनाना రోజుకి ఆ है. రీతిగా కట్టబడు. दिन प्रतिदिन उस प्रकार से तुमको बनते संवरते रहना లేదు है. ఆశీర్వాదాలు రావాలా, नहीं सिर्फ आशीषें आनी है. సమస్యలు వస్తే నేను నిలబడలేనంటే जैसे समस्या आएगी तो मैं डट के नहीं रह पाऊंगा ఎన్నడైనా खड़ा, కూలిపోగలుగుతావు. तो कभी ना कभी तुम जो पूरी तरह से नाश हो ही जाओगे. కాబట్టి జాగ్రత్తగా. इसलिए आपको सावधान रहना है. హల్లెలూయా. हालेलूया. హల్లెలూయా. हालेलूया. హల్లెలూయా. हालेलूया. చాలా మంది बहुत से लोग యవనస్తులు, नौजवान जो है, ముఖ్యంగా యవనస్తులు, मुख्य तौर पर जो नौजवान युवक जो है, వాళ్ళకి అప్పుడే ఏ భారం ఉండదు కాబట్టి उनको उस वक्त कोई दुख नहीं होता है. అన్న इसलिए నేను దేవుని కొరకు చావడం కన్నా సిద్ధమని అంటారు. अन्ना मैं खुदा के लिए जो है मरने के लिए भी तैयार हूं कहकर वो तो कहते हैं. హల్లెలూయా. हालेलूया. కాబట్టి इसलिए ఆ యొక్క హింసని ప్రేమించకండి. तुम उस हिंसा से प्रेम ना करो. హింస అనేది हिंसा जो है అందరికీ దేవుని చిత్తం ఉండదు. सबके विषय में होना ये खुदा की इच्छा नहीं होती है. హింస అనేది దేవుని వాగ్దానం కాదు. हिंसा जो ये खुदा की दी हुई प्रतिज्ञा नहीं है. ఆ యొక్క నిందలు అనేది దేవుని వాగ్దానం కాదు. ये जो निंदा है ना वो खुदा की दी हुई प्रतिज्ञा व वादा नहीं నీ है. గురించి అబద్ధ ప్రచారం అనేది దేవుడు వాగ్దానం కాదు. అది जो तुम्हारे विषय में झूठा प्रचार ये खुदा की ओर से आया हुआ खुदा की కాబట్టి प्रतिज्ञा వాటిని नहीं है. ప్రేమించకండి. इसलिए तुम उन बातों से प्रेम ना करो. కానీ అవి వస్తే लेकिन अगर वो आए तो సిద్ధంగా ఉండాలంట. तुमको तैयार रहना है उसके लिए. సిద్ధంగా ఉండాలంట. तुमको तैयार रहना है. వాటిని ప్రేమించి రారా అని ప్రార్థన చేయొద్దు. जो है उनसे प्रेम करते हुए वो सारी चीजें आए आए के प्रार्थना ना కానీ करो. సిద్ధపడాలంట వాటి लेकिन గురించి. तुमको उन बातों के लिए तैयार रहना है. వాక్యాన్ని ఆ రీతిగా పొందుకోవాలంట. वचन को उस प्रकार से तुमको पाना है. పాపం నుంచి ఆ రీతిగా దూరం అవ్వాలంట. पाप से तुम्हें उस प्रकार से दूर हो जाना है. హల్లెలూయా. हालेलूया. చూడండి 2 తిమోతి, देखो दूसरा तिमोथियुस की पुस्तक 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం. उसका दूसरा अध्याय और तीसरा वचन. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. చాలు. హల్లెలూయా. నేను ఒక్కనే శ్రమలు పొందుతున్నానంటే मैं अकेला ही दुख उठा रहा हूँ क्या कहते हो तो ఈ శ్రమలకు, तुम्हारे उस दुख ఈ में, నిందలకు, इस निंदाओं ఈ में, అబద్ధ ప్రచారాల इन గురించి झूठे प्रचारों के विषय में నువ్వే కాదు तुम ही नहीं, వాటన్నిటికీ ఫౌండర్,
उन सारी बातों के चेयरमैन, कर्ता, उसके चेयरमैन, CEO उसके CEO ఎవరు అని అంటే ఆ యేసు ప్రభు कौन అంట. है? हमारे హల్లెలూయా. प्रभु यीशु मसीह है. ఆ हालेलुया. నిందలకి, ఆ హింసలకి, అబద్ధ ప్రచారం, ఫౌండర్, డైరెక్టర్, చైర్మన్ అన్ని ఆ యేసు ప్రభువే. उन सारी निंदाएं, हिंसा जो झूठे प्रचार के जो फाउंडर, चेयरमैन, CEO सब जो प्रभु यीशु मसीह है. హల్లెలూయా. 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 కాబట్టి దేవుడు అంటున్నాడు నా తోడు, इसलिए कहते कि प्रभु मेरे ఆయన साथ तुम, తోడు శ్రమల్లో నడుస్తామంట. उनके साथ तुम उस श्रम व दुख में ఆయన चलोगे, తోడు నిందలో నడుస్తామంట. उनके साथ तुम उस निंदा में ఆయన चलोगे, తోడు అబద్ధ ప్రచారంలో నడుస్తామంట. उनके साथ तुम उस झूठे प्रचार में నువ్వు चलोगे. ఒంటరిగా లేవమ్మా. तुम अकेले नहीं యు ఆర్ हो, విత్ జీసస్. जे तुम यीशु के साथ हो. హల్లెలూయా. 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 చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో मरकुस की पुस्तक 10वां अध्याय 30वां वचन. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోవు లోకమందు నిత్య జీవంను పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలా హల్లెలూయా. ఈ హల్లెలూయా. నిందలతో పాటు, इन निंदाओं के साथ, ఈ నిందలు హింసలతో పాటు इन निंदाओं व हिंसाओं के साथ నువ్వు ఏం పొందుతావంట? तुम क्या पाओगे? మంచి ఇల్లు పొందుతావంట. अच्छा घर पाओगे, మంచి ఆశీర్వాదాలు अच्छे పొందుతావంట. आशीष पाओगे, మంచి పిల్లలను పొందుతావంట. अच्छे बच्चों को तुम पाओगे, హల్లెలూయా. హల్లెలూయా. మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు పొందుతావంట. अच्छी नौकरी व व्यापार पाओगे तुम. కాబట్టి ఎవరైతే इसलिए जो कोई ఈ भी యొక్క నిందలకి, इन निंदाओं ఇలాంటి को, అబద్ధ ప్రచారాలకి ऐसे झूठे प्रचारों को సిద్ధపడుతున్నారో ఈ రోజు, प्रचार के लिए ఈ तैयार రోజు होते हैं, వాక్యంలో మీరు నిర్ణయించుకుంటున్నారు आज के दिन वचन में तुम ये निर्णय लेते దాని हो, తర్వాత వచ్చే ప్రతి ఆశీర్వాదం నీకు కలుగును గాక. उसके बाद आने वाला हर एक आशीष तुमको ఆ मिलने पाए, పిల్లలు నీకు కలుగును గాక. वो बच्चे तुमको मिलने ఆ पाए, సంతానం కలుగును वो గాక. संतान तुमको ఆ होने వివాహం पाए, నీకు కలుగును గాక. वो विवाह जो है वो होने पाए. హల్లెలూయా. हालेलुया. ఎవరైతే నిందల కొరకు, అబద్ధ ప్రచారాల కొరకు, जो कोई निंदाएं व झूठे प्रचार के అబద్ధ लिए, ప్రచారం వచ్చినా పర్లే, నేను దేవుని వదలను, పాపాన్ని వదిలేస్తా चाहे झूठे प्रचार भी है, मैं खुदा को नहीं छोड़ूंगा, मैं पाप छोड़ दूंगा, कहकर जो रहते हैं, అన్న వారికి దేవుడు అంటున్నాడు నీ వెంట నేను అన్ని ఆశీర్వాదాలు పంపిస్తా. ऐसा कहने वाले लोगों से प्रभु ये कहते हैं तुम्हारे पीछे मैं सारी आशीषों को तुम्हारे लिए भेजूंगा. హల్లెలూయా. हालेलुया. అవన్నీ వచ్చిన తర్వాత, वो सब कुछ आने के बाद, అవన్నీ వచ్చిన తర్వాత वो सब कुछ आने के बाद మళ్ళీ సుఖాలకు అలవాటైపోయి फिर सुख सुविधाओं के आदती होकर మరి దేవుని యొక్క హింసలకి సిద్ధపడకుండా ఉండకండి. खुदा की वो इंसानों के लिए जो तुम जो है तैयार होने के लिए जो पीछे ना అందుకే దాని हटो. తర్వాత వచనంలోనే అంటారు, जय बादी के वचन में ये कहते हैं, మొదటి వాళ్ళు కడవటి వారైతారు, కడపటి వారు మొదటి వారైతారు. जो पहले लोग हैं वो पिछले होंगे, जो पिछले हैं वो पहले होंगे. దేవుడు ఆశీర్వదించగానే जो खुदा के आशीष देते हुए ఆశీర్వాదాలకు అలవాటైపోయి जो आशीषों के आदती होकर హింసకు సిద్ధపడకుండా ఉంటారు, हिंसा के लिए वे बिना तैयार रहते हैं, తగ్గింపకుండా ఉంటారు. वो जो है उसके लिए तैयार नहीं रहते हैं. ఒక్కసారి ఓటమి వచ్చిందంటే దేవునికి దూరం అయిపోతారు. एक बार हार का सामना करते ही वो खुदा से दूर हो जाते हैं, అలా దేవునికి దూరం అవుతూ ఉంటారు. वैसे वो खुदा से दूर होते चले आते అందుకే हैं. దేవుడు అంటున్నాడు, इसलिए खुदा ये कहता है నీ యొక్క హింసల కొరకు నువ్వు సిద్ధపడుతున్నావు కాబట్టి నీ వెంట అన్ని వస్తాయి. तुम इन हिंसाओं के लिए तैयार रहते इसलिए तुम्हारे पीछे सारी बातें అన్ని आएगी, వచ్చినను चाहे सब कुछ आए फिर भी నువ్వు మళ్ళీ కడపటి వారుగా అవ్వకు. నువ్వు तुम फिर से वो जो पीछे किए गए लोग नहीं నీ बनना है. హింసల కొరకు ఎప్పుడు సిద్ధపడుతూనే ఉండు. तुम अपनी उन हिंसाओं के लिए हमेशा तैयार నిన్ను रहना దేవుడు है. ఎంతగా హెచ్చించినా चाहे तुमको खुदा कितना भी ऊंचा అక్కడ बढ़ाए, కూడా నిన్ను నిందించే వాళ్ళు ఉండాలా, वहां पर भी तुम पर निंदाएं करने वाले నిన్ను लोग होने అబద్ధ चाहिए, ప్రచారం చేసే వాళ్ళు तुम्हारे ఉండాలా, विषय में झूठे प्रचार करने वाले लोग रहने నిన్ను चाहिए, హింసించే వాళ్ళు ఉంటారు. तुम्हें हिंसा देने वाले लोग रहेंगे. ఎందుకొరకనంటే నువ్వు నీతిగా నడుస్తావు, क्यों? क्योंकि तुम जो है धर्मी रहकर जीते हो, నువ్వు నీతిగా నడుస్తావు, तुम धर्मी इंसान के तौर पे जीते हो, నువ్వు పరిశుద్ధంగా నడుస్తావు, तुम पवित्र रहकर जीते हो, నువ్వు అనేకులని స్వస్థపరుస్తావు, तुम अनेकों को जो है चंगाई दिलाते నువ్వు हो, ఆశీర్వాదాలు పొందుకుంటావు, तुम जो है आशीषों को पाते हो, అనేకులకి విడుదల ఇస్తావు. अनेक लोगों को छुटकारा देते हो, కాబట్టి హింసిస్తుంటారు. इसलिए वह हिंसा देते हैं. ఎవరో కాదు, कोई और నీ नहीं, కుటుంబస్తులే, तुम्हारे परिवार के लोग నీ ही, దోస్తులే. तुम्हारे दोस्त हैं. అంతెందుకు నీ తోటి సంఘస్థులు కూడా హింసిస్తుండొచ్చు, उतना ही तुम्हारे साथी कलीसिया के लोग ही जो तुम्हें हिंसा देते అబద్ధ होंगे, ప్రచారం చేస్తుండొచ్చు. झूठे प्रचार करते होंगे. ఈ రోజుకి వరకు కూడా, आज के दिन तक ఈ भी, రోజు వరకు కూడా आज के दिन तक యేసు भी ప్రభు గురించి यीशु मसीह के बारे में సొంత వాళ్ళే उनके खुद अपने ही అబద్ధ लोग ప్రచారం చేస్తూ ఉంటాయి, झूठे प्रचार करते हैं, అబద్ధ ప్రచారం చేస్తూ झूठे ఉంటాయి. प्रचार करते हैं, అబద్ధ ప్రచారం చేస్తూ झूठे प्रचार करते हुए మరి యేసు ప్రభుని సిలువలకేసింది जय यीशु मसीह को क्रूस पर लटकवाया है, నిజముతోనా అబద్ధముతోనా? जय सच के कारण या उस झूठ के कारण? అబద్ధము చెప్పి యేసు ప్రభుని సిలువకేసారు, झूठ बोलकर यीशु मसीह को क्रूस पर लटकाया गया है, అబద్ధము చెప్పి యేసు ప్రభుని సిలువకేసారు. जय झूठ बोलकर यीशु को क्रूस पर लटकाया गया है. కాబట్టి इसलिए నువ్వు ఎక్కడికి పోయినా సరే तुम जहां कहीं भी जाओ, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు కాబట్టి నేను అనేటోళ్ళు ఉంటాలా. जय तुम पवित्र हो इसलिए जब बहुत जल्द तुम्हें ये पहचान, నువ్వు వాళ్ళని కోరుకోవద్దు కానీ వాళ్ళు ఉంటారు కంపల్సరీ. तुम
तुम्हें वैसे लोग रहना करके नहीं चाहना चाहिए, लेकिन वैसे लोग रहेंगे। ఎస్తరక నిద్రించే ముందు వరకు ఎస్తరక గురించి అనేటోళ్ళు ఉండే, जय एसरका का प्रभु में सोने से पहले जो है एसरका के बारे में कहने वाले लोग थे। ఈ రోజు వరకు సామనన్ అనేటోళ్ళు ఉన్నారు। जय आज के दिन पर भी जो सामना के बारे में बोलने वाले भी लोग हैं। నన్ను మోనికక నాచకని, ब्रांडा को मोनिका सिस्टर को हैट सका को మా भी, పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు మాటలు కూడా చక్కగా రాని పిల్లలు కూడా అనేటోళ్ళు ఉన్నారు। जो है हमारे छोटे छोटे बच्चे जिनको ठीक तरह से बातें बोलनी भी नहीं आती, उनके बारे में भी कहने वाले लोग हैं। రకరకాలుగా అనేటోళ్ళు ఉన్నారు। विभिन्न प्रकार से उनके बारे में कहने वाले हैं। కాబట్టి इसलिए అలాంటివి వస్తున్నాయి అంటే वैसी सारी बातें आ रही నువ్వు माने ధన్యుడవి। तुम धन्य हो माने। నువ్వు చక్కగా ఉండి అలాంటివి రావాలి, చక్కగా ఉండకుండా అలాంటివి రావడం కాదు। तुम सही रहोगे तभी वो आएगा, तुम सही नहीं रहोगे खुद में और वो सब कुछ आएगा कि नहीं चाहना चाहिए तुमको। హల్లెలూయా। हालेलुया। ఆ రీతిగా వచ్చినప్పుడు उस प्रकार से जब ये बातें ఆ आती हैं, నీతి ఆ భక్తితో పాటు उस धार्मिकता और उस भक्ति के साथ साथ నీకు పట్టుదల అనేది ఉండాలి। तुम में जो है वो सहन शक्ति होनी चाहिए। అయ్యో వాళ్ళు అంటున్నారని నీ సేవ మానేస్తే अरे ये लोग ऐसा कह रहे हैं कि तुम्हारी सेवा छोड़ दोगे, ఆడ 10 మంది నశిస్తున్నారు। वहां पर 10 लोग वो नाश हो रहे ఆ हैं। నశించే ఆత్మల దగ్గరికి పో। नाश होने वाली आत्माओं के पास तुम जाओ। చాలా మంది ఎక్కడ పడిపోతారంటే बहुत से लोग कहाँ पर गिरते ఇలా हैं, భయము భక్తితోని ముందుకెళ్తూ ఉంటారు। इतने भय और भक्ति के साथ वे ఆ आगे बढ़ते నిందలు हैं। అబద్ధ ప్రచారాలు పొందుకుంటూ ఉంటారు। वो निंदाओं को झूठे प्रचारों को బాగా पाते हैं, హెచ్చింపబడతారు। खूब ऊंचे बढ़ाए जाते हैं। కానీ लेकिन ఇంకా నిందలు అబద్ధ ప్రచారం వస్తూ ఉంటే और निंदाएं व झूठे प्रचार आने पर వాళ్ళు సహించలేరు। वो सहन नहीं कर पाते, ఎందుకంటే వాళ్ళకు ఒక సింహాసనం వచ్చేసింది కాబట్టి। क्योंकि उनको एक सिंहासन उनके लिए आ चुका है। इसलिए ఆత్మీయంగా కడపటి వారైపోతారు। आत्मिक तौर पे वो जो पिछले लोग हो जाते हैं, पीछे हो ఎందుకొరకు जाते అని हैं। అంటే किस लिए माने? దేవుడు खुदा నిన్ను వెలుగుగా చేసిండు। खुदा ने तुमको उज्याले के तौर पे बनाया है। నిన్ను వెలుగుగా तुमको खुदा ने उज्याला చేసిండు। के तौर पे बनाया है। మరి ఇక్కడ तो यहाँ पर ఒక లైట్ గా చేసిండు। एक लाइट एक उज्याले के समान बनाया ఇక్కడ है। అన్ని లైట్లు పెట్టేసినాం అనుకో, अगर हम सारी लाइटें जला देंगे तो వెలుతురున్నది उज्याला है, వెలుతురున్నది। उज्याला है। నువ్వు కూడా ఇక్కడ లైట్ ఉన్నావు అనుకో, तुम भी यहाँ पर उस उज्याले के जैसे रहोगे तो ఏమైనా అర్థం ఉందా? कोई अर्थ होगा? లేదు। नहीं। నువ్వు ఎక్కడ ఉండాలా? तुमको कहाँ रहना है? ఒక లైట్ బల్బ్ అనేది ఎక్కడ ఉండాలా? एक जो लाइट का बल्ब कहाँ होता है? చీకటి जहाँ अंधकार చీకటి రూమ్ లో ఉండాలా। अंधकार से भरा हुआ जो कमरा होता है उस अंधेरे में होना चाहिए। దేవుడు ఈ రోజు ఇక్కడ నిన్ను వెలిగించును గాక। यहाँ पर खुदा तुम्हें उस उज्याले से भर देवे। ఇక్కడ నిందలు అవమానాలు అబద్ధ ప్రచారాలు వస్తున్నప్పటికీ यहाँ पर निंदाएं जो है झूठे प्रचार నువ్వు आने पर भी పడిపోకుండా ఉండాలంటే तुम अगर नहीं गिरना నువ్వు ఒక तो పని చేయాలా। तुमको एक काम करना है। నువ్వు లైట్ బల్బుగా ఇక్కడ వెలిగించబడు, यहाँ पर एक जो लाइट बल्ब के तौर पर उस उज्याले को तुम पाओ, అంటించబడు, जो है उज्याले के तौर पर प्रज्वलित किए जाओ, అంటించబడు। प्रज्वलित किए जाओ। కానీ ఆ లైట్ బల్బుగా लेकिन उस लाइट बल्ब के ఒకటి तौर पे చీకటి రూమ్ అనే నీ ఉద్యోగంలోకి పో। जय एक जो अंधेरा कमरा माने तुम्हारी इस नौकरी की जगह पर तुम जाओ। చీకటి రూమ్ అనే నీ వ్యాపారములకు పో। अंधेरे से भरा हुआ कमरा माने तुम्हें व्यापार के చీకటి पास రూమ్ जाओ। అనే నీ యొక్క భర్త దగ్గరికి పో। अंधकार से भरा हुआ कमरा माने तुम्हारे पति के पास చీకటి అనే जाओ। నీ పిల్లల దగ్గరికి పో। अंधकार माने जो है तुम्हारे बच्चों के पास जाओ। అక్కడ పోయి నువ్వు నిలబడు। वहां जाकर तुम खड़े हो, అప్పుడు నువ్వు అంటావు, तब तुम कहोगे, అప్పుడు నువ్వు వెలుగుతా ఉంటే तब तुम जो है उजाले से అప్పుడు प्रकाशमान నువ్వు होगे। ఏమనంటావు తెలుసా? तुम क्या कहोगे? వాళ్ళు నన్ను నిందించినా పర్లే, चाहे वे मुझ पर निंदाएं भी डाले వాళ్ళు कोई నన్ను परवाह అబద్ధ नहीं, ప్రచారం చేసిన పర్వాలే, चाहे वे मेरे बारे में झूठा प्रचार करे कोई వాళ్ళు परवाह నన్ను नहीं, హింసించినా పర్వాలే, चाहे मुझको हिंसा दे फिर भी कोई నేను परवाह అక్కడ नहीं। నిలబడడానికి వాళ్ళ దగ్గర నిలబడడానికి రాలే, मैं वहां पर उनके उधर खड़े रहने ఈ के लिए नहीं आया हूं। చీకటిలో నిలబడ వెలుగించడానికి వచ్చిన इस अंधकार में खड़ा होकर उजाला ఈ देने के लिए ప్రజలు आया हूं। వెలుగుతా ఉంటే నేను చూడడానికి వచ్చిన जब ये प्रजा प्रकाशमान होंगी इसे देखने के लिए आया ఒక हूं। లైట్ గా పోయి చీకటి సమాజంలో నువ్వు ప్రతి ఒక్కరు వెలుగును గాక। इस उजाले लाइट के समान अंधकार से भरे हुए समाज में जाकर तुमको प्रकाशमान होना అప్పుడు है। నువ్వు మొదటివాడిగా ఉంటావు। ఎప్పుడు तब तुम हमेशा जो है सामने पहले लोगों के కడపటి समान వాడు होगे। బాబు। जो अंत पिछले लोगों के समान కడపటి नहीं। వాడివి ఎప్పుడైతావంటే तुम अब पिछले व पीछे वाले ఈ लोग कब నిందించే बनोगे? వాళ్ళు హింసించే వాళ్ళు ఈ అబద్ధం చెప్పే ప్రచారం దగ్గర అక్కడే ఉన్నావంటే నువ్వు కడపటి వాడివి అయిపోతావు। अगर तुम इन हिंसा और निंदा और झूठे प्रचार करने वाले लोगों के पास वहीं पर ही रहोगे तब కాబట్టి तभी तुम నువ్వు ఎక్కడ पिछले लोग हो వెలగాలంట? जाओगे। इसलिए तुम्हें कहाँ पर रहना है? ఇక్కడ అంటించబడాలా, यहाँ पर तुम्हें प्रज्वलित होना है చీకటి సమాజంలో और వెలగాలంట। अंधकार से भरे समाज में तुमको जाना है। హల్లెలూయా। హల్లెలూయా। ఆ రీతిగా వెలిగినప్పుడు उस प्रकार से जब तुम प्रकाशमान होगे అక్కడ కూడా వస్తాయి, वहां पर भी आएगा, అక్కడ కూడా వస్తాయి, वहां पर भी आएगा, అక్కడ వెలిగించబడు। वहां पर तुमको प्रकाशमान होना है। ఆగకు, रुकना नहीं है, ఆగకు, रुकना नहीं है, వెలిగిస్తూనే ఉండు, प्रकाश देते हुए ही जाना है, వెలిగిస్తూనే ఉండు। प्रकाशमान होते ही जाना చీకటి है। ఎంతో ఉంది ఈ లోకములో, इस दुनिया में कितना ही सारा अंधकार है, వెలిగిస్తూనే ఉండు, तुम उजाला देते ही जाना పోతూనే है, ఉండు। जाते ही रहना है ఈ రోజు तुमको। కూడా ప్రేయర్ పవర్ ఇప్పుడుకి నశించే ఆత్మలని రక్షించి
ఆ యొక్క పనిలోనే ఉంటది. अभी भी जो प्रेयर पॉज है नाश होने वाली आत्माओं को उद्धार में लाने के उस काम में लगी మీరు हुई है. ఉన్నారు కదా, మీకు వాక్యం చెప్పి వెళ్ళిపోవాలన్న ఆశలో ఎప్పుడూ లేదు. तुम लोग हो यहाँ पर सिर्फ तुमसे वचन कहकर चले जाना ऐसी आशा में तो बिल्कुल नहीं है. ఈ రోజు కూడా పోయి స్టేట్ బార్డర్లలో ప్రార్థన చేస్తున్నాము. अभी भी जाकर जो प्रांत और प्रदेशों के जो सीमाओं पे जाकर प्रार्थना करते हैं. తెలివని మారుమూల ప్రాంతాలలో పోయి ప్రార్థన చేస్తున్నాము. अनजान दूर दराज के इलाकों में जाकर जो प्रार्थना వాళ్ళందరూ करते రక్షణ हैं. పొందాలని చెప్పి वे सारे लोग उद्धार पाए నూతన ఆత్మలు సంపాదించే మార్గంలో ఉన్నారు. जय नई आत्माओं को कमाने के उस मार्ग पे हम चल रहे हैं. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. చాలా మంది దేవుడు ఈ కాలంలో आज के जमाने में जो बहुत से लोग जो దేవుడు ప్రేయర్ పవర్ ని సమాజంలో హెచ్చిస్తూ ఉన్నాడు. खुदा जो इस प्रेयर पॉवर को समाज में ऊंचा बढ़ा रहा క్రైస్తవ है, పెద్దలలో హెచ్చిస్తూ ఉన్నారు. जो मसीह जो बड़े लोगों के बीच में बढ़ा रहा ఆ है, దేవుడు మహిమ పొందుతున్నాడు वो खुदा महिमा पा रहा ప్రేయర్ है పవర్ ద్వారా. प्रेयर पावर के द्वारा. హల్లెలూయా. हालेलुया. అది క్రైస్తవ పెద్దల దగ్గర కూర్చున్నప్పుడు जब उन मसीह ईसाई प्रजा के बीच में बैठते వాళ్ళతో हैं, మొట్టమొదటిగా సంభాషణ జరిగేది మాతోని. जय सबसे पहली बार उनका हमारे संग बातचीत शुरू हुई పెద్ద है. పెద్ద బిషప్లు వాళ్ళు వీళ్ళు ఉంటుంటారు. बड़े बड़े बिशप ये वो लोग होते हैं. వాళ్ళలో కలవరం ఏంటంటే उनमें ये प्रकार की दहशत व्याकुलता ये है कि ఒకటే కలవరము. एक ही व्याकुलता है మొట్టమొదటిది उनमें. सबसे पहला ఏమున్నాయి, ఇండిపెండెంట్ చర్చెస్ వస్తాయి. जो कितनी सारी इंडिपेंडेंस जो है कलीसिया चर्चेस మా आती है, సంఘస్థులందరినీ తీసుకొని ఖాళీ చేసుకొని పోతాయి. वो आते हमारी कलीसिया के लोगों को ले जाते, खाली వాళ్ళ कर जाते చర్చిలు हैं నింపుకుంటాయి. और उनके चर्चों को वो भरते हैं. ఎంతమంది క్రైస్తవ పెద్దల్ని కలిస్తే ఈ మాటనే మొట్టమొదటిగా చెప్పేది వాళ్ళు. जितने सारे मसीह व ईसाई जो बड़े जो लीडर्स हैं उनसे मिलने पर सबसे पहली बात वो लोगों ने यही कहा है. ఒక ఇండిపెండెంట్ పరిశుద్ధాత్మతో నింపబడిన నడిపింపబడిన సంఘము అనగానే जब उनसे घर जाकर कहते कि जो पवित्र आत्मा से भरा, पवित्र आत्मा के द्वारा ఏ चला के कलीसिया कहते పరిశుద్ధాత్మలే हैं, అయ్యా, जय वो क्या पवित्र आत्मा है. ఇండిపెండెంట్ చర్చ్ అని పెట్టుకుంటారు. जय इंडिपेंडेंट चर्च के नाम पर रखते పక్క हैं, చర్చోని ఆత్మలన్నీ దొంగలిస్తారు. पड़ोस के जो चर्च की आत्माओं को जो चोरी करके ला మీరు लेते हैं. బాగా వాక్యం చెప్తారు, ये अच्छा वचन कहते हैं పక్కనున్న ఆత్మలు దొంగలిస్తారు. और जो दूसरी कलीसिया के आत्मा को वो ला लेते हैं. మొట్టమొదటిగా నాతో అనేది వాళ్ళే. सबसे पहले वही कहते मुझसे लोग. వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తా, मैं उनसे एक ही बात कहता हूँ, సండే రోజు మా ఈ చర్చి దగ్గరికి రా, रविवार के दिन आप हमारे कलीसिया के पास, चर्च के पास స్టేజ్ आओ. మీద నిలబెడతా. जय स्टेज पर मैं खड़ा करूंगा, ఒక్కరినైనా లేపు, किसी को भी उठाओ, ఒక్కరినైనా లేపు. किसी को भी तुम उठा के खड़ा करो. వాళ్ళకి సాక్ష్యం లేదా అని అడుగు. उनसे पूछो क्या उनके जीवन में कोई गवाही नहीं है. సాక్ష్యం ఉందా లేదా అని అడుగు. जो उनके जीवन में गवाही है या नहीं उनसे पूछो. ప్రేయర్ పవర్ ఉన్న ప్రతి ఒక్కడు प्रेयर पावर में मौजूद हर एक व्यक्ति నశించే ఆత్మగా ఉండి वो नाश होने वाली आत्मा के ఒక समान था సాక్ష్యం పొందుకొని और वे एक गवाही को ఒక पाकर, కార్యము జరిగి एक कार्य के ఒక होकर దేవుని ప్రేమను చూసి खुदा के प्रेम को देखकर రక్షింపబడిన వాడే గాని उद्धार पाए हुए हैं. लेकिन ఎక్కడ కూడా कहीं पर भी పుట్టుక క్రైస్తవులు ప్రేయర్ పవర్ లో చాలా చాలా తక్కువ అని చెప్పి पैदाइश से హల్లెలూయా. मसीह ईसाई लोग जो बहुत ही कम है यहाँ इस प्रेयर पावर ఈ में. సేవ గురించి మేము చూస్తూ ఉన్నామని చెప్పి అట్లా చాలా మంది పెద్దలు సామనెంబడి సేవ కూడా పోవడం జరుగుతుంది ఈ इस రోజు. सेवा के హల్లెలూయా. बारे में देखने के लिए वहाँ के बहुत से बड़े लोग सामना के संग सेवा के लिए भी जाना ఇలాంటి भी సేవ जरूरी మేము है. చూడాలని పోతున్నారు. ऐसी सेवा हमें देखनी है कि वो सामना के ఇలాంటి साथ जा रहे చీకటి हैं. సమాజంలో వెలిగే బల్బులాగా ఉండాలని పోతున్నారు. ऐसे अंधकार से भरे जो समाज में जो उजाला देने वाले बल्ब के समान जो इस सेवा में रहना है कि वो चाहते हैं. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా ऐसे तुम लोग भी వెలుగున చోట వెలగకుండా जहाँ उजाला है वहाँ पर उजाला प्रकाश చీకటి बनाते हुए సమాజంలో మీరు అందరూ వెలుగును గాక. अंधकार से भरे समाज में तुम उस उजाले को देने पाओ. హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया. కాబట్టి చూడండి, इसलिए देखिएगा आगे క్రైస్తవుల్లో मसीह जो ईसाई है మరి ఇలాంటి హింసలు इस प्रकार की हिंसाएं సీక్రెట్ క్రిస్టియన్స్ కి రావు. जो रहस्यमय रूप से जो मसीह उनको नहीं आते. సీక్రెట్ క్రిస్టియన్స్ అంటారు. उन्हें जो रहस्यमय मसीह कहते हैं. రెండు రకాలుగా సీక్రెట్ క్రిస్టియన్స్ ఉంటారు. दो प्रकार के सीक्रेट क्रिश्चियंस रहते हैं. ఒకటేమో एक जो है అవసరం పడి ఉంటారు. उनके जो है जरूरत के हिसाब से वो होते అవును, हैं. వాళ్ళ ఇంట్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. हाँ, उनके परिवार में समस्याएं నువ్వు होती ప్రార్థన हैं. చేస్తే నచ్చదు. तुम्हारी प्रार्थना करने से पसंद नहीं आता है. అలాంటి వాళ్ళని దేవుడు ఏమంటలేడు. ऐसे लोगों से खुदा कुछ नहीं कहता. వాళ్ళు కూడా ధన్యులే, దాని హింసలు పొందడం అంటారు. जय वे भी धन्य उसे हिंसा पाना कहते हैं. సీక్రెట్ క్రిస్టియన్స్ అన్నారు వాళ్ళని. उन्हें सीक्रेट क्रिश्चियंस नहीं कहते. వాళ్ళు హింసలు పొందే క్రైస్తవులు వాళ్ళు. वे हिंसा पाने वाले मसीह लोग हैं. కానీ సీక్రెట్ క్రిస్టియన్స్ అంటే ఎవరు తెలుసా? लेकिन सीक्रेट क्रिश्चियंस माने कौन है? నువ్వు సమాజంలో ఉంటావు,
तुम समाज में हो, అక్కడ ఏ ఇబ్బంది ఉండదు నీకు. वहाँ पर कुछ तकलीफ नहीं होती है కానీ तुमको। लेकिन నువ్వు దేవుని బిడ్డవా, तुम खुदा की संतान हो, నువ్వు క్రిస్టియన్నా, तुम क्रिश्चियन ईसाई हो, ప్రార్థన చేస్తావా? तुम प्रार्थना करते हो। ఏ లే లే, నేను ప్రార్థన చేయా, नहीं नहीं नहीं, मैं प्रार्थना नहीं करता నేను हूँ, దేవుని బిడ్డని కాదు. मैं खुदा की संतान नहीं हूँ। అక్కడ చెప్పాల్సిన అవసరం పడదు. वहाँ पर बोलने की ऐसी जरूरत नहीं पड़ती है। అక్కడ దేవుడు యాక్చువల్ గా నేను క్రీస్తు సాక్షిగా నిలబెట్టాలనుకుంటాడు. जब वहाँ पर असली में खुदा तुमको मसीह के गवाह के तौर पर వాళ్ళ खड़ा करना ముందు నేను चाहता है, ప్రార్థన పరుడుగా నిలబెట్టాలనుకుంటాడు. वहाँ पर खुदा तुमको जो प्रार्थना करने वाले के समान खड़ा करना चाहता है। అవతలోడు బాధలు ఉంటుండేమో లోపల నీకు తెలియదు. हाँ, तुम्हारे अंदर कुछ है दुख होंगे, वो लोगों को तुम नहीं जानते నువ్వు हो। క్రీస్తు ప్రార్థన చేసే బిడ్డవని చెబితే तुम मसीह से प्रार्थना करने वाले व्यक्ति हो कहने से వాడు వెంటనే ఏడవడం మొదలు పెట్టాల్సిన పరిస్థితిలో वो लोग जल्दी जो है रो देने वाली ऐसी परिस्थिति में నువ్వేమంటావంటే, तुम क्या कहते हो? ఇక్కడ నేను ప్రార్థన చేసే బిడ్డనంటే अगर मैं यहाँ पर प्रार्थना నాకు करने वाला व्यक्ति అవమానం हूँ कहने కలుగుతుందో. पर मुझको अपमान मिलेगा कहकर, కానీ అక్కడ జరిగేది అవమానం కాదు. वहाँ पर जो होगा वो अपमान नहीं దేవుడు है। నిన్ను అక్కడ హెచ్చించాలనుకుంటున్నాడు. खुदा वहाँ पर तुमको ऊंचा बढ़ाना चाहता है। అవతలోడు ఏడుస్తూ నీ ప్రార్థనకి అంశం ఇవ్వాలనుకుంటున్నాడు. वो सामने वाला इंसान रोते हुए अपनी प्रार्थना निवेदन तुमसे कहना కానీ चाहता है, నువ్వేమంటావు? लेकिन तुम क्या कहते हो? ఏ లే లే లే, నేను దేవుని బిడ్డని కాదు. नहीं नहीं नहीं, मैं खुदा की संतान नहीं हूँ। ఇలాంటి బిడ్డలకి ఎన్నడూ హింసలు రావు, నిందలు రావు, అబద్ధ ప్రచారాలు రావు, వాళ్ళు ధన్యులు కారేరు. वैसे लोगों के विषय में ना कभी उनको कोई निंदाएं आएगी, ना हिंसा आएगी, ना उनके बारे में झूठे प्रचार होंगे, ना उनको कभी कोई వాళ్ళని आशीष హైడింగ్ आएगी। క్రిస్టియన్స్ అంటారు. उन्हें जो छिपे हुए जो ईसाई कहा जाता है, కాబట్టి అట్లా అని చెప్పి ऐसा कहकर ఏ బల్ల మీద ఎక్కి जो कहीं किसी से पर चढ़कर గట్టిగా నేను క్రైస్తవుని అని అరవాల్సిన అవసరం లేదు. जोर से चिल्ला के कहने की जरूरत नहीं कि मैं मसीह हूँ, ईसाई हूँ कहकर। అవసరమైన చోటు जहाँ जरूरत पड़ी उस जगह నేను దేవుని బిడ్డగా నిలబడు, నువ్వు मैं खुदा की संतान हूँ ये कहकर तुम खड़े रहो। అనవసరమైన చోటులో నిలబడాల్సిన అవసరం లేదు. बेकार की जगहों पर तुम ऐसे खड़े नहीं होना అన్ని चाहिए। చోట్ల నిలబడాల్సిన అవసరం లేదు. सारी जगहों पे तुम्हें वैसे खड़े होना नहीं అవసరమైన चाहिए। చోటులో దేవుని బిడ్డగా క్రీస్తు సాక్షిగా నిలబడు. जहाँ जरूरत हो वहीं पर ही खुदा की संतान मसीह के गवाह के तौर पर तुम खड़े रहो। వాళ్ళకి దేవుడు అధన్యత ఇస్తారంట. खुदा उनको वो धन्यता देगा। హల్లెలూయా. హల్లెలూయా. మీరు శిష్యులందరినీ చూస్తూ ఉంటే तुम अगर सारे चेलों के बारे में देखो तो శిష్యులందరూ కూడా హింసలు పొంది చంపబడ్డారు. सारे जो चेले यीशु मसीह के वे सब हिंसा पाए, वे मारे गए हैं। కేవలం యోహాను ఒక్కరు తప్ప, सिर्फ यूहन्ना वो अकेला ही, యోహాను ఒక్కరు తప్ప सिर्फ यूहन्ना ही है। అందరు చంపబడ్డారు. उसके अलावा सारे जो चेले वे मारे गए हैं। అందరు చంపబడ్డారు. सारे जो प्रभु यीशु मसीह के चेले वे అది मारे गए కూడా हैं। అబద్ధ కారణాల ద్వారా. वे सब जो है झूठे कारणों से ही मारे శిష్యులందరూ गए। చంపబడ్డది जो सारे चेले मारे गए हैं అబద్ధ కారణాల ద్వారా. झूठे कारणों की वजह से ही। కాబట్టి इसलिए అలాంటి ऐसे అబద్ధ కారణాలు నువ్వు పొందుతున్నావంటే झूठे कारणों को तुम पाते हो, నువ్వు ధన్యత పొందుకున్నట్టు. इसका मतलब तुम धन्यता पाते हो। హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా। కదండి, ఇంకొకరు ఎవరు ఉంటారంటే एक और व्यक्ति उसके बारे में చూడండి, कहते हैं। మత్తయి సువార్త 13:20 मत्ती पुस्तक 13 अध्याय 20वां वचन। రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. వాక్యము విని వెంటనే సంతోషముతో అంగీకరించేవారు ఒకరు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలిచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. చాలండి, సంతోషంగా వాక్యం వింటారంట. वे बड़ी खुशी से वचन को सुनते हैं। కానీ ఏదైనా వాళ్ళు వేరులాగా ఫలించారంట. वो जो है वो जड़ के समय में फलवंत नहीं होते। కొందరు ఫలించని వాక్యస్తులుగా వాక్యం వినే వాళ్ళుగా ఉన్నారంట. फलवंत ना होने वाले वचन सुनने वालों के समान होते हैं। మీకేమైతుందో చెప్తున్నా నేను. जब मैं क्या कह रहा हूँ तुमसे कि అలాంటి వారు ఎన్నరూ ఫలించరు. वैसे लोग कभी भी फलवंत नहीं होते। తర్వాత చదవండి. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు ముళ్ళ పొదలలో విత్తబడిన వారు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యంను అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. అవును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించున నేను. చాలు. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। వాక్యము విని वचन को सुनकर వాక్యానుసారంగా జీవించేటప్పుడు वचन के अनुसार जब जीते हैं, శ్రమలు వస్తే जब श्रमा माने दुख आते हैं, వాళ్ళు అంచివేయబడరు కానీ वे जो है नीचे की ओर दबाए వాళ్ళు नहीं जाते हैं, ఫలిస్తారంట. वे फलवंत होते हैं। 60 100 ఫలిస్తారంట. 7 गुना वो जो है 100 गुना वो जो है फलवंत होते हैं। కాబట్టి इसलिए నువ్వు వాక్యము విని तुम वचन सुनकर ఫలిస్తావా? तुम फलवंत होंगे, వాక్యం విని नहीं तो वचन सुनकर వాక్యానుసారంగా జీవించకుండా ఉంటావా? वचन के अनुसार बिना जिए रहोगे। నువ్వు నిర్ణయం తీసుకో. तुम निर्णय ले लो।
మీకు అర్థం కావాలంటే तुमको समझ में आने ఒక के लिए ఉదాహరణ చెప్తా. एक उदाहरण में कहता हूँ. అందరు వినండి, सब लोग सुनिएगा, అందరి మాట వినండి. सब लोग इस बात को सुनिए. ఒకసారి एक बार ఒక దేశంలో एक देश में రెండు గుంపులు ఉన్నాయి. दो झुंड है. ఒకటేమో గవర్నమెంట్ గుంపు, एक जो सरकार का झुंड है ఇంకొకటి కమ్యూనిస్టుల గుంపు. और दूसरा कम्युनिस्ट का झुंड. అంటే వేరే దేశాలలో. माने दूसरे देशों में అయితే ఒక గుంపేమో तो एक झुंड जो है దేవుని బిడ్డలంటే నచ్చదు, खुदा की संतान माने उनको पसंद नहीं आता ఇంకో है. గుంపేమో और जो दूसरा झुंड है వాళ్ళు యుద్ధం చేస్తారు, వీళ్ళు యుద్ధం చేస్తారు. वो युद्ध करते हैं, ये युद्ध करते हैं. ఒక గుంపుకి దేవుని బిడ్డలు నచ్చుతారు, एक झुंड को जो खुदा के लोग पसंद आते हैं ఇంకో గుంపుకి और दूसरे झुंड को దేవుని బిడ్డలు నచ్చరు. खुदा के जो लोग हैं वो पसंद नहीं आते అయితే ఈ हैं. రోజు ఇట్లా ఆరాధన జరుగుతుంది तो అనుకో. आज के दिन यहाँ पर सोचो ऐसी आराधना हो रही है. ఒక్కసారి అందరూ ఒక్కసారి ఊహించుకోండి 2 నిమిషాల వరకు. 2 मिनट सब लोग इस बात की कल्पना అలాంటి करेंगे. ఆరాధన జరిగే చర్చిలో ऐसी आराधना होने वाली चर्च में ఎవరైతే దేవుని బిడ్డలు నచ్చరో जिनको खुदा के लोग माने पसंद नहीं है, వాళ్ళు గన్నులు తీసుకొని, वो चाहे गन लेकर పెద్ద बंदूकें పెద్ద लेकर, గన్నులు తీసుకొని वो चाहे सब प्रकार हथियार ఆ लेकर చర్చిలోకి వచ్చిర్రంట. उस कलिसिया में वे आए हैं. వచ్చి డోర్లని మూసేసినారు గట్టి గట్టిగా. आकर जो है वो कलिसिया के सारे दरवाजों को తన बंद తన कर తన दिया. మూసేసినారు. दन दन करके वो दरवाजों को बंद कर అందరూ दिया. చుట్టూరు ఉన్నారు, जय सबके चारों ओर वो जो घेर గన్నులు लेते हैं, పట్టుకున్నారు. वो जो बंदूकें पकड़ के हैं, ఆ యొక్క రూఫ్ ని ఢడడడని షూట్ చేసినారు. वो जो है छत पर जो है वो जो बंदूकों से गोलियां जो दागना शुरू किए. ఎవరెవరైతే जो भी పాస్టర్ వాక్యం చెప్తుండంట మంచిగా, वो पास्टर अच्छे से वचन कह रहा था, వాక్యం చెప్తున్నాడంట. वचन कह रहा था पास्टर. ఎవరెవరైతే ఈ వాక్యము వినాలనుకున్నారో जो कोई भी ये वचन को सुनना चाहता है వాళ్ళు మాత్రమే ఉండండి. वो ही यहाँ पर रहे. ఎవరైతే వాక్యం వద్దో जिनको वचन नहीं चाहिए వాళ్ళు వెళ్ళిపోండి. वो चले जाए. ఒకవేళ ఇక్కడ ఉండాలనుకుంటే अगर यहाँ पर रहना चाहते हो तो నిన్ను చంపేస్తా, तुम्हें मार डालेंगे. నీ పిల్లల్ని చంపేస్తా నీ ముందే ఇప్పుడు. तुम्हारे बच्चों को तुम्हारे सामने ही मार మీ देंगे. మమ్మీ డాడీని ఇక్కడ చంపేస్తా, चाहे तुम्हारे लोगों को यहीं पर ही मार నీ देंगे. పాస్టర్ని చంపేస్తాం. हमारे पास्टर को हम मार देंगे. ఎవరెవరు ఉంటారో ఎవరెవరు పోతారో ఇప్పుడే పోండి. 2 నిమిషాలు టైం ఇస్తున్నా. जो लोग रहना चाहते रहे, जो लोग नहीं रहना चाहते चले जाओ. 2 मिनट का समय दे रहे 2 हैं. నిమిషాలు టైం ఇస్తున్నా. 2 मिनट का समय दे रहे हैं. ఉంటారా పోతారా रहोगे या जाओगे అని అడిగినరంట. कहकर उसने ये पूछा. సగము చర్చ్ ఖాళైపోయింది, आधी कलीसिया खाली हो गई. కొంతమందే ఉన్నారు. थोड़े लोग ही थे. సగము చర్చ్ ఖాళైపోయింది. आधी कलीसिया पूरी खाली हो गई. అదే పరిస్థితి ఈ రోజు ప్రేయర్ పవర్ లో ఉంటే ఎంతమంది ఉంటారు? अगर ऐसी परिस्थिति आज के दिन प्रेयर फॉर्म में रहेगी तो कितने మన लोग रहेंगे? పిల్లల్ని మన ముందే చంపుతుంటే हमारे बच्चों को हमारे सामने ही वे मारेंगे तो ఉండగలుగుతారా? क्या तुम रह पाओगे? ఆ శ్రమ హింస పొందగలుగుతారా? उस दुख और श्रम उस हिंसा को पा सकोगे तुम? మన తల్లిదండ్రులని మన ముందు చంపుతా ఉంటే हमारे माता पिता को हमारे आंखों के అలాంటి सामने హింస को मारते हैं పొందగలుగుతారా? तो क्या तुम ऐसी हिंसा को पा सकोगे? ఇప్పుడే అవలే ఇంకా అవలే. अभी भी नहीं हुआ है ये. వినండి, सुनिए, సగం మంది ఖాళైపోయి వెళ్ళిపోయినారు కదా. आधे लोग तो चले गए ना, खाली हो गया है ना. అప్పుడు ఆ గన్నులు పట్టుకున్న వాళ్ళు तब वो जो लोग बंदूकें पकड़े हुए थे, డోర్లు वो जो दरवाजों को, వాళ్ళు పోయడానికి డోర్లు తెరిచిండ్రు, మళ్ళీ డోర్లు మూసేసిండ్రు. वो लोगों के बाहर जाने के लिए दरवाजे खोले, फिर बाद में दरवाजे बंद किए हैं. మూసేసి बंद करके పాస్టర్ తో అన్నారంట, पास्टर से कहा అయ్యా పాస్టరు कि पास्टर जी వాళ్ళందరూ వాక్యానికి పనికిరారు, ఇప్పుడు చెప్పు వాక్యం వీళ్ళింటారు అన్నారంట. హల్లెలూయా, किसी काम के लिए अब इन लोगों से कहो, ये लोग वचन सुनेंगे. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. మోసపోయి వెళ్ళిపోతావా? धोखा खाकर चले जाओ. అయ్యో మా కొడుకు ఆ తల్లి తండ్రి అని ఉరికిపోతావా? मेरा बेटा, मेरी बेटी, मेरे माँ, मेरे पिता कहकर तुम भाग जाओगे क्या? పారిపోతావా? क्या तुम भाग जाओगे? ఉద్యోగం అని దేవుని వదిలి పారిపోతావా? जो नौकरी के खातिर अपने खुदा को जो छोड़ के भाग जाओगे అది क्या? అబద్ధ ప్రపంచం అమ్మా. वो झूठी दुनिया है. అబద్ధం మోసపోతున్నావు, అబద్ధపు ప్రేమలవి. वो सब झूठे प्रेम में तुम धोखा खा నీ रहे हो. పిల్లలని నిత్య ప్రేమలో దేవుని ప్రేమలో నాటుతావా? जय, क्या तुम अपने बच्चों को उस अनंत काल के प्रेम में, దేవుని खुदा के కొరకు प्रेम में హింస बोओगे? పొందిన వాళ్ళు పొందేలాగా నాటబడతారా? खुदा के नाम के खातिर हिंसाओं को वो पा सके इस प्रकार కొన్ని से तुम వేల उनको వేల बोएंगे. సంవత్సరాల పరలోక రాజ్యం ఇస్తావా నీ పిల్లలకి, నీ తల్లిదండ్రులకి? तुम अपने बच्चों को, माता पिता को कई लाखों हजारों करोड़ों साल का उस स्वर्ग के राज्य का जीवन तुम देंगे उनको. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया. కాబట్టి ప్రతి వాక్యములో इसलिए हर एक वचन అలా में వెళ్ళిపోయే ప్రజలు కాకుండా वैसे चले जाने वाली प्रजा के तो अपना ఎంత रहते हुए హింసలు వచ్చినా ఉండే ప్రజలుగా
ప్రతి బిడ్డ ప్రేయర్ పవర్ లో ఉండును గాక. ऐसी हिंसा पाने वाली प्रजा के तौर पर प्रेयर पावर का हर एक व्यक्ति उस అలా प्रकार से కన్నులు పట్టుకొని వచ్చి నిలబడినా నేను నా పిల్లల్ని చంపుతావా సంపు నిలబడతా అనాలను. चाहे बंदूक पकड़कर लोग आए मारने के लिए तो भी वो मारे तो मारे, लेकिन मैं मेरे बच्चे ऐसी यहीं पर హల్లెలూయా. कहने वाले. हालेलुया. అలాంటి దేవుని ఆత్మ మన మీద దిగును గాక. ऐसी खुदा की आत्मा हम सब पर उतर कर आवे. హల్లెలూయా. हालेलुया. కాబట్టి इसलिए అట్ట వాక్యం వినకండి ఎప్పుడు. इस प्रकार से वचन को ना सुनो तुम कभी भी. పోయేటోని లాగా వాక్యం వినకండి. जाने वाले के समान तुम वचन नहीं सुनना ఈ है. రోజు రక్షింపబడొచ్చు రేపు పోతావు. आज के दिन उद्धार पाकर तुम आए, कल के दिन चले హింసలు जाओगे. వచ్చినా నిలబడేలాగా వాక్యం విను. लेकिन जब हिंसाएं आए तभी भी डट कर खड़े रहो. इस తరతరాలు प्रकार से सुनो. స్థిరపరుస్తాడు దేవుడు నీ కుటుంబాన్ని. पीढ़ी दर पीढ़ी के लिए खुदा तुम्हारे जय वंश को परिवार को जो स्थिर करेगा कहते हैं. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. అది కాకుండా उतना ही नहीं, హింసల కొరకు హింసల కొరకు हिंसाओं के लिए తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవద్దు. जो कम बुद्धि होकर जो निर्णय नहीं लेना है. బైబిల్ అంటది बाइबल ये कहता है నీతి కొరకు నువ్వు హింసలు పొందాలా. धार्मिकता के खाते तुमका నీ हिंसा తెలివి पानी తక్కువ है. నిర్ణయాల కొరకు హింసలు పొందడం కాదు. तुमने अपनी मंद बुद्धि के कारण लिए हुए जो निर्णयों के రాజ్యాతి लिए, రాజు యేసే కొరకు హింసలు పొందాలా. राजाओं के राजा यीशु मसीह के लिए तुमको जो నీ हिंसा తెలివి पानी है. తక్కువ నిర్ణయాల కొరకు హింసలు పొందడం కాదు. अपनी मन बुद्धि से किए हुए निर्णयों के खाते नहीं तुमको हिंसा సోమరి पानी గుండి है. కష్టపడకుండా जो आलसी रहकर जो मेहनत ना करते हुए, ఇందాకన్నా కదా రెంట్ కట్టకపోతే మీ ఓనర్ నిన్ను గెంటేసిండు అనుకో. जैसे पहले मैंने जैसे कहा आपने घर का किराया नहीं भरा, मकान मालिक ने आपको भगा दिया घर से बाहर. నేను హింసలు పొందినాను అనొద్దు. ब्राह्मण ने वचन कहा मैंने हिंसा पाया, ऐसा అవన్నీ नहीं बोलना తెలివి है. తక్కువ నిర్ణయాలు. ऐसे मंद बुद्धि वाले దాని निर्णय, నిందలు హింసలు అబద్ధ ప్రచారాలు కాదు. అది वो सब कुछ जो निंदा है, जो हिंसा है, झूठे प्रचार नहीं कहे जाते हैं. పొందితే నీతిగా బతికినందుకు పొందు. तुम अगर पाते हो तो जो धर्मी रहकर जीते इस कारण పొందితే पाते యేసే हो. కొరకు పొందు. अगर पाना है तो यीशु के नाम के खातिर నువ్వు पाओ. ఒక్కడికి అబద్ధ ప్రచారం చేయడానికి వీల్లేదు. आपको किसी के बारे में झूठा प्रचार नहीं करना है. అలాంటి నీకు అనవసరం. ये सारी बातों की आपको कोई जरूरत नहीं है. అలాంటి నీకు అనవసరం. ये सारी बातें आपको किसी काम की नहीं है. లోకంలో చాలా दुनिया में बहुत सा అనవసరమైన ప్రచారాలు ఉంటాయి. बेकार के प्रचार होते हैं. సమయం వ్యర్థం చేసుకోకండి. समय अपना व्यर्थ ना करो उसमें. హల్లెలూయా. हालेलुया. ఒకడు మంచి చేస్తూ ఉంటే एक अच्छा करता रहता है तो వాని గురించి उसके बारे में మన పోయిన వారం ఒక బ్రదర్ వచ్చి पिछले हफ्ते एक ब्रदर आकर, అన్న నేను మంచి చేస్తూ ఉంటే సంఘంలో अन्ना मैं अच्छा करता हूँ कलीसिया में, ఆ వేరైనా तो दूसरा इंसान, నేను ఎప్పుడో मैंने बहुत समय पहले చేసిన తప్పులున్నాయి. बहुत समय पहले की हुई गलतियां हैं, అవన్నీ తప్పులు తీసుకొచ్చి నా గురించి చెప్తున్నారు అందరికి. वो सारी गलतियों को बाहर निकाल कर मेरे बारे में सबसे कह रहा ఇదే है. వాక్యం తీసి అన్న నువ్వు ధన్యుడు బ్రదర్ అన్న. मैं इसी वचन को निकाल कर उससे कहता हूं कि तुम धन्य हो ब्रदर कहते. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. హల్లెలూయా. హింసలు నిందలు అబద్ధ ప్రచారాలు అన్ని కష్టంగా ఉంటాయి కానీ పొందుకోవు. हिंसाएं और निंदाएं और जो झूठे प्रचार मुश्किल होंगे, लेकिन तुम मुझसे నువ్వు पाओ. ఒక అబద్ధ ప్రచారుడిగా నిందించేవాడిగా ఉండకు. तुम किसी और को निंदा देने वाले, झूठा प्रचार करने वाले ना बनो. 100% చెప్తున్నా అది సమయము వ్యర్థము. 100 में से 100% में कहते हैं ये दान काम द्वारा, करना समय व्यर्थ करना है. తద్వారా అవతలోడు ధన్యతనే పొందుకుంటాడు తప్ప उसके द्वारा सामने वाला इंसान నీ धन्यता ही నిందలు నీ पाता है, అబద్ధ लेकिन ప్రచారం ద్వారా అవతలోడు ఏ ఒక్క ఎంటిగా కూడా కొరగలేరు వాళ్ళని. तुम्हारी की हुई निंदा और झूठे प्रचार के कारण सामने वाले इंसान का एक बाल भी बाका नहीं होता है. ఎందుకనంటే హింసలు పొందేటోళ్ళు నిందలు పొందేటోళ్ళు అబద్ధ ప్రచారం పొందేటోళ్ళు పట్ల వాళ్ళు ఎవరు తోడున్నారంటే దేవుని తోడున్నారు. వాళ్ళ ఫౌండర్ ఎవరు అని అంటే ఆ యేసయ్యనే. హల్లెలూయా. जो कोई भी इंसान जो निंदाओं, हिंसा और झूठे प्रचार पाता है, वो जो है प्रभु यीशु मसीह के साथ है, क्योंकि इन सारी बातों के जो फाउंडर वही है और खुदा का साथ उनके संग रहता అట్లా అని है. చెప్పి హింసలు పొందుకుంటా ऐसा कहकर मैं हिंसाओं को पाऊंगा. ఒక చెంప కొడితే एक गाल पर जब मारा దేవుడు जाएगा ఏమన్నాడు? तो खुदा ఆ? क्या कहता है प्रभु? ఆ? కొట్టు కొట్టండి. मारे. మీకు మీరు కొట్టుకోవడం కాదు. आप अपने आप से गाल पे तमाचा मारना नहीं, आपके पास जो बैठे उनको. ఎలా హింసలు పొందాలో చెప్తున్నా నేను. అనవసరమైన హింసలు పొందకుండా. कैसी हिंसा को तुम्हें पानी है, बेकार की हिंसा నేను ఒకడు नहीं. కొట్టినంటే నువ్వేం చేయాలా? हाँ, किसी ने तुमको मारा है तो तुमको क्या करना है? ఆ? क्या करना है? సిద్ధంగా ఉన్నామా ఇంకో చెప్పియడానికి? तैयार हो गया उस बात के लिए? एक गाल पर कोई मारा है तो दूसरा गाल हाँ? दिखाने. హల్లెలూయా. हालेलुया. కానీ लेकिन అలా ఇంకో చెప్ప ఇయ్యొచ్చు కానీ వినండి. दूसरा गाल अपना दे सकते, ఏం लेकिन చేయాలో చెప్తా వినండి. क्या करना है मैं कहता हूं तुमसे, सुनिए. అపోస్తలుల కార్యం 22 అధ్యాయం 25 వచనంలో, प्रेरितों के काम के पुस्तक 22वां अध्याय उसका Acts 25वां वचन. 22nd chapter 25th verse. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయే రోమియుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. చాలు. హల్లెలూయా. हालेलुया. అపోస్తలుడైన పౌలు प्रेरित जो पौलुस है
5-6 సార్లు జైలుకి పోయిండ్రు. 5-6 बार वो जो जेल गए हैं, దాదాపు 5 సార్లుగా ఆయన ఓడ విరిగిపోయింది. जब कम से कम 5 बार वो जो नाव में जा रहे थे वो टूट गई है. రకరకాలుగా ఆయన శ్రమలు పొందినప్పుడు विभिन्न प्रकार से जब उन्होंने दुख उठाया है, ఒకసారి ఒక ఓడలో ఆయనను కట్టేసిండ్రంట గట్టిగా. एक बार जो एक जहाज में उनको जब बहुत ही मजबूती से बांध दिया गया, తాడులతో కట్టేసి చంపేయాలి ఆయనని. रस्सियों से बांध कर उसे मारना है. అక్కడ ఒక అధికారి ఉన్నాడంట. वहां पर एक अधिकारी था. ఈ అపోస్తలుడైన పౌలు ఎన్నో శ్రమలు పొందిన వ్యక్తి. ये पौलुस जो प्रेरित है, कितने ही श्रम माने दुख ఈ पाया है. అపోస్తలుడైన పౌలు అడుగుతున్నాడంట, ये प्रेरित पौलुस से पूछता है, ఏమయ్యా అధికారి, हे अधिकारी, నేను రోమియుడని నీకు తెలియదా? मैं एक रोमी इंसान हूं, क्या तुम ये नहीं जानते నీ हो? రోమా చట్టంలో ఒకటి ఉంది కదా, तुम्हारे रोमियो के जो है कानून में एक बात है ఆ ना, చట్టంలో ఒక రోమియుడిని హింసించొద్దని రాస్తుంది కదా तुम्हारे रोमी जो कानून के अनुसार किसी रोमी इंसान पर जो అని है न्याय नहीं करना చట్టపూర్వకంగా है, మాట్లాడుతున్నాడు. हिंसा नहीं देना चाहिए, क्योंकि जो है कानून के हिसाब से वो మీరు पूछते हैं. హింసలు నిందలు అబద్ధ ప్రచారం పొందొచ్చు, हाँ, मैं जो है निंदाएं और जो हिंसा झूठे प्रचार पा सकता కానీ हूँ, ఒక చట్ట రీతిగా लेकिन कानूनी तौर पर ఆ హింసకి విరుద్ధంగా ఒక చట్టం ఉన్నదనుకో, उस हिंसा के विरुद्ध में अगर कुछ कानून हो तो ఆ చట్టాన్ని నువ్వు వాడుకోవచ్చంట. उस जो है कानून का तुम इस्तेमाल कर सकते हो. చట్టాలు శాస్త్రాలు చేసింది తారుమారు కూడా చేయగలిగింది యేసు ప్రభు ఒక్కడే అండి. హల్లెలూయా. जो कानूनों को जो न्याय को बनाने वाले और उसे उलट पलट करने वाले प्रभु यीशु मसीह है. మొట్టమొదటి చట్టం భూలోకంలో सबसे पहला कानून जो इस धरती पर था, ఆ యొక్క ఏదెను వనములో ఆ యొక్క ఫలము తినొద్దని. एदेन की वाटिका में वो जो फल है वो नहीं खाना के తర్వాత చట్టాలు మోషే కాలంలో फिर जो कानून बने मूसा के समय में, అట్లా చట్టాలు నిర్మిస్తూ పోయిండు. वैसे नियमों को बनाते गए हैं. కాబట్టి इसलिए ఒక చెంపై కొడితే जो एक गाल पर मारे तो ఇంకో చెంపై दूसरा गाल दिखाओ दो. కానీ ఒకవేళ लेकिन अगर దానికి చట్టం ఉన్నదనుకో, उस बात के बारे में कोई कानून हो నువ్వు तो ప్రతీకారం తీసుకునేటోని కాదు. तुम प्रतिकार बदला लेने యేసు वाले ప్రభు नहीं. బిడ్డలు ప్రతీకారం తీసుకోరు, దేవునికి అప్పచెప్తారు, దేవుడు ప్రతీకారం తీసుకుంటాడు. प्रभु के लोग जो वो बदला नहीं लेते, वो खुदा को सौंप देते, खुदा बदला लेता है उसका, దేవుడు ప్రతీకారం తీసుకుంటాడు. खुदा पलटा लेता है उनका. నువ్వు చాలా సార్లు అది నేను నా జీవితంలో సాక్ష్యంగా చూసిన. जब बहुत सी बार मेरे जीवन में जो गवाही मैंने ये देखा దేవుడు हूँ ప్రతీకారం తీసుకునేది. कि खुदा जो है पलटा लेता है. నువ్వు కొట్టినవనుకో, तुम अगर నీ मारोगे उनको కోపం तो బయటికి తీసినవనుకో, तुम अपना गुस्सा बाहर 2 निकालोगे నిమిషాలే. तो 2 ही मिनट है. కానీ యేసు ప్రభు చూపిస్తే लेकिन जब यीशु मसीह दिखाता है, వాడికి గుర్తుండిపోతది, దెబ్బకు మారతాడు. उनका हमेशा याद रह जाता है, उस मार से वो बदल जाते కాబట్టి हैं. నువ్వు इसलिए ఎలా హింసలు పొందాలంటే, कैसे तुम्हें हिंसा पानी ఒక है, చెంప దెబ్బ ఇచ్చినప్పుడు जब एक गाल पर मारा जाता है तो ఇంకో చెంప ఇవ్వు. दूसरा गाल तुम दो. వాక్యము చెప్పినట్టు वचन जैसा कहता है, ఆ వాక్యాన్ని చూసి, जो उस वचन को देखकर, కానీ వాక్యం ఏమంటుందంటే, लेकिन वचन क्या कहकर कहता చట్ట है, రీతిగా నువ్వు कानूनी तौर पर న్యాయం అడగొచ్చు. न्याय के लिए तुम मांग सकते हो. ఏం అడగాలంటే, నువ్వు क्या मांगना है तुमको? ఒక లాయర్ ని పెట్టుకో, एक जो है ఒక आप అడ్వకేట్ लॉयर ని పెట్టుకో. जो है उनको रख लो आप. చట్ట రీతిగా कानूनी तौर पर वकील को रखकर కొట్టిన దానికి जो मार पड़ी है उस बात को, అనవసరమైన చిన్న చిన్న వాటిలకు కాదు. बेकार की छोटी छोटी बातों के लिए नहीं. కాబట్టి నువ్వు ప్రతీకారం తీసుకోనికి వీలు तुम्हें बदला नहीं लेना है, లేదు, అది నీ సమయం వ్యర్థము. वो तुम्हारा समय व्यर्थ करना होता है. కాబట్టి అక్కడ పౌలు అడుగుతున్నాడు, इसलिए पौलुस यहाँ ये पूछता है అయ్యా మీ చట్టంలో రాస్తుంది కదా, कि महोदय आपके कानून में ये लिखा ఇంకొక है ना రోమియోడిని హింసించొద్దు కదా कि तुम किसी और रोमी को అని जो हिंसा ప్రేమతో नहीं सकते हो. అడుగుతున్నాడు. बड़े प्यार से वो पूछता है फिर. హల్లెలూయా. हालेलुया. మరి చివరిగా చూడండి, और अंत में हम ये देखते हैं, ప్రకటన 21వ అధ్యాయము जय प्रकाशित वाक्य पुस्तक 21वां अध्याय 7వ వచనం. 27वां वचन. జయించువాడు వీటిని అయితే స్వతంత్రించుకొనును. ఈ హింసలన్నీ ఈ వాక్యానుసారంగా ఉన్నప్పుడు, जब ये सारी हिंसाएं इस वचन के अनुसार ఈ हो तो, నీతిగా నువ్వు ఉన్నప్పుడు, इस प्रकार से जब हो तो, అలాంటి నిందలు అవమానాలు అబద్ధపు ప్రచారం నీ మీద వచ్చినప్పుడు, जब ऐसी निंदाएं हिंसा झूठे प्रचार तुम వాటన్నిటిని कराएंगे, నువ్వు వాక్యానుసారంగా జయిస్తే ఏమైతదంటే, उन सारी बातों को वचन के अनुसार जब तुम जीतोगे तो क्या होगा? చదవడమ్మా ఇప్పుడు. पढ़िएगा. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనై ఉందును. వాటన్నిటిని నువ్వు స్వతంత్రించుకుంటావు. उन सारी बातों को तुम स्वतंत्रित करते हो. తర్వాత ఏమంటున్నాడు, उसके बाद क्या कहते हैं? నేను అతనికి దేవుడనై ఉందును. నేను అతనికి దేవుడనై ఉంటాను. मैं उनके लिए खुदा बनकर रहूंगा. దేవుడు అంటున్నాడు, అలాంటి నిందలు అవమానాలు హింసలు అబద్ధ ప్రచారాలు పొందుకునేటోళ్ళకి నేను ఆయనకి దేవుడవై ఉంటాను. खुदा ये कहता है, इस प्रकार की जो हिंसा है, जो झूठे प्रचार, जो हिंसा और निंदाओं को पाने वालों के लिए मैं उनके लिए खुदा बनकर रहूंगा. అతడు నాకు కుమారుడై ఉండును. అతడు నాకు और वो मेरा ఏమైతాడంట, क्या होगा? ఏమైతాడంట, क्या होगा वो मेरा? ఆ? क्या कहा है?
ఏమై ఉంటాడంట? वो मेरा क्या बनकर रहेगा कहता है, దేవునికి నువ్వు కుమారుడై ఉంటావంట. खुदा के लिए तुम जो बेटे बनकर रहोगे ఆయన నీకు దేవుడై ఉంటాడంట. और वो तुम्हारे लिए खुदा बनकर रहेंगे. హల్లెలూయా. हालेलुया. ఆ రీతిగా ఉన్నామంటే, అది పొందుకున్నామంటే उस प्रकार से रहकर वो पाओगे तो మనకి విరుద్ధంగా ఏ ఆయుధం వర్ధిల్లలేదు. हमारे विरुद्ध कोई हथियार कामयाब नहीं हो ఎన్ని सकता. అలాంటి హింసలు, నిందలు, అబద్ధ ప్రచారాలు నువ్వు తీసుకుంటున్నావంటే, क्योंकि वैसी निंदाएं हैं, हिंसा, झूठे प्रचारों को तुम लेते हो. వాక్యం ఈ రోజు ఆదివారం వాక్యానుసారంగా వారమంతా నువ్వు బ్రతుకుతున్నావంటే, आज के दिन, इस रविवार के दिन कहे के वचन अनुसार तुम ये पूरा हफ्ता जीते हो तो దేవుడు నీకు దేవుడై ఉంటాడు, ఆయనకి నిన్ను కుమారుడు అంటున్నాడు. तब वो खुदा तुम्हारे लिए खुदा बनकर रहेंगे और तुम उनके लिए पुत्र रहोगे. ఆదివారం వాక్యానుసారంగా వారమంతా బ్రతకని వాళ్ళు, जो रविवार के दिन कहे के वचन के अनुसार हफ्ता भर नहीं जीते నిందలు हैं, పొందరు, హింసలు పొందరు, అబద్ధ ప్రచారాలు పొందలేరు. वे ఎప్పుడు ना ही हिंसा, ना निंदा, ना ही झूठे प्रचार कभी भी नहीं पा ఎప్పుడు सकते, పొందలేరు. कभी भी नहीं पा వాళ్ళు ఎలాంటి सकते. వాళ్ళంటే, वे कैसे लोग होते हैं ప్రవహించే నదిలో जो है बहने वाली नदी में సచ్చిన చాప తేలినట్టు తేలుకుంటూ పోయే వాళ్ళు. जो है मरी हुई मछलियां जैसे तैरती ऊपर चली जाती वैसी चले जाने वाले लोग. ప్రేయర్తోని దేవుడు ఒక నదిలాగా ప్రవహింపజేస్తుడు. खुदा హల్లెలూయా. इस प्रेम को एक नदी के समान जो ఈ प्रवाहित నదిలో करता है. इस नदी में సచ్చిన చాపలాగా తేలుకుంటూ పోతావా? मरी हुई मछली के समान जो तैरते हुए जाओगे. పోతావు, నదిలో పోతావు. हाँ तुम जाओगे इस नदी నదిలో में. తీసుకుపోతుంది, నది నేను తీసుకుపోతుంది. हाँ वो नदी तुमको ले जाएगी. వాక్యం వింటావు, वचन सुनोगे కానీ तुम, సచ్చిన చాపలాగా వారమంతు పోతావా? लेकिन क्या मरी हुई मछली के जैसे पूरे हफ्ते भर जाओगे क्या तुम? లేతే జీవము కలిగిన చాపలాగా పోతావా? नहीं तो जीवन से भरी हुई मछली के समान तुम जाओगे. నువ్వు నిర్ణయించుకో. तुम इस बात का फैसला ఈ लो. నదిలో నువ్వు సచ్చిన చాపన, జీవం కలిగిన చాపన? इस नदी में तुम मरी हुई मछली हो या जिंदा मछली हो? నీతి కొరకు బ్రతుకుతావా? పరిశుద్ధత కొరకు బ్రతుకుతావా? धार्मिकता के लिए और परिशुद्धता के लिए जियोगे, पवित्रता के लिए నిందలు जियोगे. వచ్చిన నిలబడతావా? హింసలు, అబద్ధ ప్రచారాలు వచ్చిన నిలబడతావా? चाहे निंदाएं, हिंसा और चाहे झूठे प्रचार आए तो भी तुम అప్పుడే खड़े నువ్వు रहोगे. జీవము కలిగిన వ్యక్తివి. तभी तुम जो जीवन से भरे हुए जिंदा व्यक्ति हो. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. చివరికి ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా. अंत में एक उदाहरण बोल के मैं खत्म करूंगा. మరొక మంచి రివైవలిస్ట్ ఉండే, जो एक अच्छे रिवाइवलिस्ट थे, ఒక మంచి వాక్యోపదేశకుడు एक अच्छे वचन उपदेशक थे అమెరికా దేశంలో. अमेरिका देश में. మరి ఆయన वह ఎప్పుడు వాక్యం చెప్పినా जब कभी भी वचन कहते थे, ఎవడో ఒక్కడు ఏదో తీసుకొచ్చి ఆయన కొడుతుండే. कोई ना कोई कुछ ना कुछ लेकर उसको मारा करता था. ఆ గుంపులకి మీదకి సిరుగొడుతుండే, वो झुंड में से कोई ना कोई उनके और जो फेंकता था, లేకపోతే ఏదో ఒక మాట అంటుండే, या कुछ ना कुछ बात कहता था उससे, ఏదో ఒక మాట అంటుండే. कुछ ना कुछ बात उससे कह देता था. అట్లా అన్నప్పుడు మనకేమనిపిస్తుంది? ऐसा कहने पर हमको क्या लगता है? అయ్యో నేను వాక్యం సరిగా చెప్పలేదేమో अरे ये वचन सही नहीं कह रहा होगा, అని అనిపిస్తుంది ऐसा लगता है ना, కదమ్మా. है ना. ఆయన అట్లా కొడుతున్నప్పుడు जब उनको इस प्रकार से मारा जा रहा था तो తర్వాత మళ్ళీ వాక్యాలు చెప్తూనే ఉండే. बाद में वो फिर जो वचन को कहते ही जाते చీకటి थे. ప్రపంచంలో వెలుగుతా ఉండే. నేను చెప్పినట్టు अंधकार से भरे हुए दुनिया में वो जो उजाले के समान थे. ఒక जैसे मैं రోజు ఒక कहता हूं, దగ్గర 3 దినాల మీటింగ్ అయింది. एक जगह 3 दिन की जो मीटिंग ఆ हुई थी, 3 దినాల మీటింగ్ లో వాక్యము చెప్తూ ఉంటే उस 3 दिन की प्रार्थना मीटिंग में वचन कह रहे थे. ఎవ్వడు కొడతలేడంట, तब कोई नहीं मार रहा था उनको, ఎవ్వడేమి సురతలేడంట, कोई भी कुछ भी उनके और नहीं फेंक रहा ఎవ్వడే था, మాటలు సురతలేడంట. कोई भी कोई अपनी बातें भी उनके और అంత नहीं कर रहे. ప్రశాంతంగా ఉన్నది. सब जो चुपचाप थे, प्रशांत था वहां पे. అప్పుడేమనుకుంటారు కొందరు, तब क्या कहेंगे थोड़े लोग, ఓ ఇప్పుడు నేను సరిగా వాక్యం చెప్తున్నా, हाँ अब से सही वचन कह रहा हूँ. ఇంతకాలం అంటే నన్ను కొట్టిండ్రు కాబట్టి నేను సరిగా చెప్పలే, इससे पहले लोग मुझको मारते पीटते तो मैंने मैं सही नहीं ఇప్పుడు कह నేను रहा था. మంచిగా చెప్తున్నా కాబట్టి కొట్టట్లేరు. అబ్బా, अब मैं अच्छे से बोल रहा हूँ, इससे कोई मुझ पे मारपीट नहीं ఇది कर रहा లోకం है. నేర్పించేది. ये है दुनिया सिखाती है. ఆయన ఏం చేస్తాడు తెలుసా? वो क्या करता है ఆ तब? 3వ రోజు వెంటనే పోయి वो तीसरे दिन जाकर जल्द ही దేవుని దగ్గర మోకాలు వంగిండంట. खुदा के पास वो जो घुटने टेका है, అయ్యా నేనేమైనా పాపము చేశానా? हे खुदा क्या मैंने कुछ पाप నేను किया है? వాక్యం చెప్తే ఎవ్వడు నన్ను కొడతలేడయ్యా, मेरे वचन बोलने पे कोई मुझको मारता नहीं నేను है. ఏదైనా తప్పుంటే నన్ను క్షమించు, अगर मुझ पे कोई गलती होता मुझे माफ करो प्रभु. ఎవ్వడు నన్ను ఏం అంటలేడమ్మా. कोई भी मुझसे कुछ नहीं कह ఏ रहा తప్పుడు ప్రచారం చేయట్లేరు నా कोई గురించి, झूठा प्रचार मेरे बारे ఏ में नहीं हो నిందలు रहा వేయట్లేరు, प्रभु. मुझ पे कोई निंदा नहीं ఏ आ रही రాయి है प्रभु. తీసుకొని కొట్టట్లేడు. कोई मुझे पत्थर దేవా फेंकता నా भी नहीं తప్పుంటే मारा. క్షమించయ్యా. हे खुदा अगर मेरी कोई गलती है तो मुझे माफ कर दो प्रभु. ఈ రీతిగా ఉండును గాక మనము. इस प्रकार से हम रहने पाए. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అన్ని సుఖాల కలబెట్టేలుగా కాదు. जैसे सब प्रकार की सुख सुविधाओं में हम जो रहे ऐसा नहीं. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఆ రీతిగా उस प्रकार से ప్రార్థన చేసి బయటికి రాచి प्रार्थना करके वो बाहर आया. వాక్యం చెప్పి
చెప్పి ముగించగానే वचन कहकर वो खत्म करते ही వెంటనే ఒక రాయి వచ్చి పడ్డదంట ఆయన మీద. जल्दी उस पर आकर पत्थर एक फेंका गया। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। అలాంటి సర్వ సత్యంలో మనం ఉండును గాక. ऐसे सर्व सत्य में हम सब रहे। మరి నాకు తెలిసి ఉదయ వాక్యము కూడా जय मैं जब जहाँ तक जाता हूँ सवेरे का वचन మోనిక అక్క ఇలాంటి వాక్యము గురించే చెప్పింది. मोनिका सिस्टर ने इसी प्रकार के वचन के बारे में कही है। మరి అది మన యూట్యూబ్ ఛానల్ మీరు వినండి. जो हमारे YouTube चैनल में वो आप सुनिएगा। మరి అందరూ కూడా और सब लोग भी మరణానికి సాక్ష్యం చెప్పేలాగా ఉండును గాక. मृत्यु से गवाही देने वाले लोगों దేవుడి की जैसे వాక్యాన్ని रहे। అందరిని దీవించి ఆశీర్వదించును గాక. खुदा इस वचन को सारे लोगों को बहुत आयत की आशीष से అందరం भर दे। చేతులెత్తి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభువా స్తోత్రం పరిశుద్ధ రస్తబౌరి ఆదరు శిఖరిల రోజునాన్. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. 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 Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, Hallelujah. hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. Hosanna, 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 Hosanna. Hosanna, 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 Hosanna. Amen, 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 amen. 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 Amen, 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 amen. Amen, 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 amen. Amen, amen. Amen, amen. Amen, amen. Amen, స్తోత్రం amen. మహాపరిశుద్ధుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల మా దేవా యేసు ప్రభువా సామనస్తరక్కుగా అంటే యొక్క దేవా మరి దేవా యేసు ప్రభువా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ఎన్ని నిందలు వచ్చినా హింసలు వచ్చినా అబద్ధ ప్రచారాలు వచ్చినా మేము నిలబడును గాక. ఆ రీతిగా ప్రతి ఆదివారం మేము వాక్యం వినును గాక. ప్రతి వారము మేము వాక్యములో జీవించును గాక. యేసు ప్రభువా ఈ నదిలో మేము జీవపు జలములోనైనా జీవము కలిగిన ఆత్మలుగా మేము ప్రవహించునుగాక. అట్టి రీతిగా మమ్మల్ని నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత యేసు ప్రభువా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామకే జయం. ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం. అపవాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప శాంతి సమాధానం తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కూడి వచ్చిన అందరికీ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.